బ్రదర్ వద్దొద్దు, నేను చెప్తే కొంచెం చండాలంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనతో పాటు ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఒక యాంకర్ కాదు 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 ఒక యాక్టర్, అయ్యో కాదు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్, అయ్యో కాదు 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 ఆయన ఒక ఆర్టిస్ట్, అయ్యో ఇది కూడా కాదు. ఇవన్నీ కాదంటే ఆయన ఏమై ఉండాలి? ఆయనే ఆల్రౌండర్ రవి గారు. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. రవి గారు హాయ్ మేడం. నమస్తే. హాయ్. నమస్తే మేడం. ఏంటండి విశేషాలు, ఎలా ఉన్నారు? సూపర్ బాగున్నాను. ఇప్పుడు ప్రాజెక్టులు కొత్తగా ఏం చేస్తున్నారు? మా ఫ్రెండ్ సద్దాం టీమ్ లో జబర్దస్త్ లోకి చేశాను. మొన్న ఒక స్పెషల్ ఎంట్రీ ఇచ్చాను టెలికాస్ట్. ఏదైనా స్పెషల్ అపీరెన్సెస్ ఉంటే వెళ్ళి చేస్తున్నాను, పర్టికులర్ గా చేయట్లేదు. పర్టికులర్ గా అయితే చేయట్లేదు. అయితే కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా న్యూ ప్రాజెక్ట్స్ ఉన్నాయా? డబ్బింగ్స్ ఎప్పుడెప్పుడు చెప్తుంటాను మేడం, కొత్త కొత్త మూవీస్ కి వాయిసెస్ కి చాలా మందికి ఇస్తూ ఉంటాను. అండ్ అలాగే ఈవెంట్స్ షోస్ ఎక్కువ చేస్తుంటాను. సో ఫోకస్డ్ గా సో ఏదొస్తే అది చేయడమే తప్ప దేన్ని పర్టికులర్ గా అందులోనే ఉండి చేయాలని లేదు. ఓకే, ఇది చాలా బాగుంది. అయితే రవి గారు, మొదటిగా మీకు ఏ యాక్టర్ అంటే ఇష్టం? నాకు ఆల్వేస్ చిరంజీవి గారు అండి. చిరంజీవి గారు అంటే ఇష్టం. చిరంజీవి గారు ఫస్ట్ మనం మీరు యాంకర్ అని, ఆర్టిస్ట్ అని, డబ్బింగ్ ఆర్టిస్ట్ అని మాకు అన్ని తెలిసిపోయింది. మీరు ఆల్రౌండర్ రవి గారు. అందుకే రవి గారు మాకు ఫస్ట్ ఒక్కసారి చిరంజీవి గారి వాయిస్ తో మనం ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోతాం. డన్. చిరంజీవి గారు సినిమాలో చెప్పిన డైలాగ్స్ బేసిక్ గా చాలా మంది మిమిక్రీ ఆర్టిస్టులు చెప్తారు. నాకు ఏంటంటే కనుక ఆయన కొన్ని ఆడియో ఫంక్షన్స్ లో ఆయన మాట్లాడే విధానం చాలా స్మూత్ గా, చాలా వినసొంపుగా ఉంటుంది. ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? నిజంగా ఏవిచ్చి తీర్చగలం మీ రుణం, మీరు చూపిస్తున్న అభిమానం, మీరు చూపిస్తున్న ప్రోత్సాహం చూస్తున్నప్పుడు 153 సినిమా కాదు, మరెండు రెట్టింపు సినిమాలు తీయాలనిపిస్తుంది. అదే ఉత్సాహం, అదే ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉండాలని నిజంగా చరణ్ నిజంగా నా కొడుకులు చెప్పడం కాదు కానీ తన తండ్రికి ఏది ఇష్టమో ఆ సినిమాని తను పూడుకొని నా ద్వారా తీయాలనుకోవడం నిజంగా ఇలాంటి కొడుకు పుట్టడం నిజంగా అదృష్టం. నిజంగా ఇంతమంది వర్షం పడుతున్నా ఏ మాత్రం వెనకడుగేయకుండా ఈ రాయలసీమలో ఆ రోజు ఇంద్రా సినిమా చూసాం, తర్వాత ఈ రోజు ఈ ఆడియో ఫంక్షన్ ఆ వర్ణ దేవుడు ఆశించినట్టుగా ఉంది. మరోటి కాదు, ఇలా చెప్పడానికి ఏ మాత్రం మొహమాట లేదని తెలియచేస్తూ ఈ రకంగా ఆయన ఒక్క క్షణం చిరంజీవి గారు వచ్చారనిపించిందండి. నిజంగా వాయిస్ సేమ్ డిట్టో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. గ్రేట్ అండి. మీరు ఇలానే అంటే మీరు ఫస్ట్ యాంకర్ గా చేశారని కూడా మేము విన్నాము. యాంకర్ గా చేశారు, అన్ని ఆల్రౌండర్ అని. యాంకర్ గా చేసేటప్పుడు ఎలా ఉంది, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేసేటప్పుడు ఎలా ఉంది? రెండు డిఫరెంట్ జాబ్లే. బట్ నాకు స్టార్టింగ్ లోనే నేను వీడియో జాకీగా నా కెరియర్ స్టార్ట్ చేశాను. ఓకే, వీడియో జాకీగా చేసి అండ్ ఒక జర్నలిస్ట్ గా, ఫ్రీలాన్సర్ గా మోర్ దెన్ 4 శాటిలైట్ ఛానల్స్ లో అండ్ యూట్యూబ్ ఛానల్స్ లో, IAS IPS క్యాడర్స్ లో ఈ కరోనా ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ లో నాకున్న ప్యాషన్ ఇంట్లోనే ఉంచకుండా సో డేర్ చేస్తూ సో అనేక మందిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది అనమాట ఫ్రీలాన్సర్ గా. అండ్ ఒక యాంకర్ గా ఏంటంటే కనుక అప్పుడు జర్నలిజం లో అలా ముందుకెళ్తున్న మూమెంట్ లో సో మనకేంటంటే ఇవి చాలా మంది చేస్తారు, బట్ మనకి ఏంటంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఎక్కువగా గుర్తింపు రికగ్నైజ్ వచ్చిందని చెప్పేసి అని చేశాను. బట్ యాంకరింగ్ ఇస్ మై ప్యాషన్ మేడం. ఎప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, రెగ్యులర్ గా కాదు. కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మీరు చాలా వాయిస్లు చేస్తారంట కదా, నాన్ స్టాప్ గా చేస్తారని విన్నాము. మా కోసం ఒక సీరియస్ డైలాగ్ చెప్పాలంటే మీకు ఇష్టమైన యాక్టర్ ఎవరైనా పర్లేదు, ప్రభాస్ గారే అనుకోండి, ప్రభాస్ గారిది సీరియస్ డైలాగ్ ఒక్క డైలాగ్ చెప్పండి మా కోసం. ఇంకా సీరియస్ డైలాగ్ ప్రభాస్ కదంటే ఆల్వేస్ ఛత్రపతి సినిమా వాళ్ళందరూ కూడా గర్వించదగ్గ ప్రపంచ చరిత్రని ఫస్ట్ టైం రికార్డు బదలుకొట్టిన సినిమా బాహుబలి. బాహుబలిలో ఆయన చెప్పేవంటి ఆ యుద్ధం టైంలో ఆయన చెప్పేవంటి డైలాగ్, మరణం మరణం మహాసేన, ఏది మరణం? మన గుండె ధైర్యం కంటే శత్రు బలగం పెద్దదనుకోవడం మరణం. రణరంగంలో అడుగుపెట్టి చావకుండా పిరికితనంతో వెనకడిగేయడం మరణం. మన తొలినో మణించిన వంట నీచును మనకెదురుగా నిలబడి నవ్వుతూ ఉంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పెట్టకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. ఏ నీచుడు నా తల్లిని నేలని తాకలేడని వాడి గుండె చీల్చి రక్తం తాగడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు, నాతో చచ్చేదెవరు, నాతో పాటు వచ్చి ఆ మరణాన్ని దాటి గెలిచేదెవరు? జై మహిష్మదే. ఇది ప్రభాస్ గారి సీరియస్ డైలాగ్, నాకు ఇష్టమైన డైలాగ్. అలా మీరు కామెడీ కూడా బాగా చెప్తారండి కదా, కామెడీ డైలాగ్స్ కూడా. మాకు సుధాకర్ గారిది, మన ఓల్డ్ యాక్టర్, కామెడీ యాక్టర్, ఆయనది చెప్తారా మా కోసం?
అంటే ఒక కామెడీ అంటే మనం కామెడీ పండించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కాన్సెప్ట్ తీసుకోవాలి. ఒక కాన్సెప్ట్ తీసుకొని దాన్ని బేసిక్ ఏంటంటే కనుక మనం ఎలాగైనా ఫన్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఒక సిచ్యువేషన్ తీసుకొని ఆ సిచ్యువేషన్ డైలాగ్ ని ప్యారడీ చేసి ఈ డైలాగ్ ని కనుక ఇప్పుడున్న మీరు అడిగినటువంటి సుధాకర్ గారు చెప్తే ఎలా ఉంటుంది, ఓల్డ్ కామెడియన్స్ చెప్తే ఎలా ఉంటుంది, అండ్ లెజెండరీ కామెడియన్స్ చాలా మంది మన సో చాలా మంది ఎక్స్పైర్ అయి ఉన్నారు, వాళ్ళందరూ కూడా సరదాగా వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది ఒక కాన్సెప్ట్ తీసుకుంటే అందరు వాయిసెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారే సరదాగా అరుంధతి పార్ట్ 2 తీశారు అనుకుంటా. ఓకే, పార్ట్ 2కి ఏంటంటే అనుష్క గారి పక్కన ప్రజెంట్ ఒక ఎలా అంటే విలన్ కమ్ హీరో కావాలి. సో ఎవరైతే గనక పశుపతి అంటే సమాధి లోపల నుంచి మీరు డైలాగ్ చెప్పండి, ఆ డైలాగ్ ఎవరైతే గనక పర్ఫెక్ట్ గా చెప్తారో నేను అనుష్క పక్కన హీరోగా పెడతాను అదని చెప్పేసి అనగానే చాలా మంది కమెడియన్స్ హీరోస్ వచ్చారు. సరదాగా కాన్సెప్ట్ అనుకుందాం ఇది. సో ఆయన తీరు బట్ మనం కాన్సెప్ట్ తీసుకుందాం. అందులో డైలాగ్ మనందరూ తెలిసిందే. సోను సూద్ గారు యాక్ట్ చేశారు, రవిశంకర్ గారు డబ్బింగ్ చెప్పారు. ఒసే అరుంధతి నీకు పిల్ల 80 ఏళ్ళుగా అప్పగ తీరిన పిశాచిన కసితో రగిలిపోతున్నాను, నన్ను చంపి ఈ సమాధిలో కొల్లబెట్టిన నిన్ను వదల బొమ్మాలే వదల్లా. ఈ పవర్ఫుల్ డైలాగ్ చెప్పండి. ఈ డైలాగ్ ని చెప్పండి ఎవరైనా చెప్పేసి అంటే మనం సరదాగా మీరు అడిగినట్టుగా చాలా మంది ఒక్కొక్కరు వచ్చి చెప్తారా ఉంటుంది అనేది సరదాగా నవ్వుకోవడానికి మన అమ్మ న్యూస్ ఛానల్ ప్రేక్షకుల కోసం. బేసిక్ గా స్వర్గీయ జయప్రకాష్ రెడ్డి గారు ఆయన రాయలసీమ భాషలో చాలా హాస్యాన్ని పండిస్తుంటారు. ఆయన కనుక సమాధి లోపల నుంచి సమాధి బదులు కూడా పశుపతి క్యారెక్టర్స్ ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. 1 by 1 తీసుకుందాం. ముందుగా జయప్రకాష్ రెడ్డి గారు. ఓ అరుంధతి గబ్బుదానా ఏమే సమాధిలో పెట్టినావా, నేనమ్మి నీ బావని పశుపతిని మాట్లాడుతున్నాను, నీ భాషగాల 1 కాదు 2 కాదు 80 సంవత్సరాలు సమాధిలో పెట్టిన పోయినావే, కూజాలు సెంబులు అవుతున్నాయి, ఏడ తెచ్చినారా ఈ గబ్బుదాన్ని, మొత్తం గబ్బులు ఎత్తున్నదే పో గబ్బుదానా, నువ్వు వద్దు ఈ పెళ్లి వద్దు. ఆయన జయప్రకాష్ రెడ్డి గారు ఆయన స్టైల్ చెప్తారు. ఇదే సరదాగా కొంతమంది కమెడియన్స్ బాబుమోహన్ గారు, సో ఆయన కనుక వచ్చి సిగ్గుపడుతూ డైలాగ్ చెప్తే, అమ్మా అరుంధతి బొమ్మాలి బచ్చక బచ్చక బచ్చకే నేనమ్మ నీ బావనే పశుపతి ఎందుకో ఏమట్టి ఎలా, నువ్వు సమాధి బద్దలు కట్టిపోయినా నా దగ్గర సమాధులు ఆడుకోవడానికి 3 పంది పిల్లలు ఉన్నాయమ్మా, నల్ల పంది, ముళ్ళ పంది, బురద పంది. ఆ రకంగా. సో అదే పిచ్చగుడు సుధాకర్ గారు ఆయన వచ్చి, ఓసి పిచ్చి అరుంధతి, ఓసి పిచ్చి పుల్లమ్మ, నేను ముందే చెప్పాను నన్ను పెళ్లి చేసుకోవద్దని, నాకు ఆల్రెడీ జాబా ఉంది, జాబా కయ్యో, నేను ముందే చెప్పాను ఈ పెళ్లి నాకు సరిపోయింది, అబ్బా లల్లులు వచ్చేసావా అబ్బా ఉమ్మా. ఈ రకంగా సుధాకర్ గారు ఇలా ఒక్కొక్క సరదాగా ఒక పోసాని గారు తీసుకుందాం అనుకోండి. ఆయన కొంచెం ఎమోషనల్ గా చెప్తే, ఏవే అరుంధతి పిచ్చిదారా బెట్టలారా ఎట్లా పెడతావే సమాధిలో, అమ్మ అరుంధతి నేను నీ బావని పశుపతిని, నేను మారిపోయా బంగారం, నువ్వు సమాధి బద్దలు కొట్టపోతే లోపల పేపర్ వాడు ఉన్నాడా పాలవాడు ఉన్నాడా అనుమానం వస్తుంది కదండి. అరుంధతి పోవే పిచ్చిదారా, నువ్వు వద్దు ఈ పెళ్లి వద్దు, నేను వెళ్ళిపోతా, ఐ లవ్ యూ అరుంధతి. ఇలా పోసాని గారు అంటే బేసిక్ గా కామెడియన్స్ తీసుకోవచ్చు. అదే కొంచెం ఫైనల్ గా ఒక్క డైలాగు నన్ను ఎక్కడికి వెళ్ళిన అడిగేది, విజయ్ దేవరకొండ ఇస్ వెరీ ఫేమస్ హీరో అవర్ తెలంగాణ. బేసిక్ గా ఆయన పశుపతి క్యారెక్టర్స్ ఎలా ఉంటుందో నేను క్రియేట్ చేస్తాను సరదాగా. అంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి అన్ని రాసుకుంటూ కూర్చున్న టైంలో ఆయన క్యారెక్టర్ ఇస్తే ఎలా ఉంటుంది, అర్జున్ రెడ్డి సినిమా నుంచి ఆ వాయిస్ మోడ్యులేషన్, ఆయన కొంచెం ఎమోషనల్ గా మాట్లాడితే, ఏం మాట్లాడుతున్నావే అరుంధతి, ఎవరు రావాడు నీ అమ్మ 1 కాదు 2 కాదు 80 సంవత్సరాలు సమాధులు పెట్టినావే, అరే శివేంద్ర ఇది ఇంత గలీజ్గా ఉంది, ఏమన్నానరా నేను, మేడం మేడం ప్లీజ్ మేడం పెళ్లి చేసుకోండి అన్నానరా, 80 సంవత్సరాలు సమాధులు పెట్టిందిరా కమాలేదు, అరే వచ్చే సమాధి బద్దలు కొట్టమనరా, గలీజ్ గలీజ్ మాటలు వస్తాయిరా నాకు, ఏంద్ర ఎంత గలీజ్గా ఉంది, ఏంద్ర నాకంటే ఇంత గలీజ్ మాటలు మాట్లాడుతుంది, అరే శివ ఈ సమాధిలో ఉన్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైందిరా, మనం పోతే మనకైనా ఎఫెక్ట్ అయితే మన లైఫ్ లో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరుంటారా, నేను నా లైఫ్ మొత్తం మీదే కనబడుతుంది 80 సంవత్సరాలు, అసలుకే నేను శంకీ గారిని ఏం చేస్తానో నాకే తెలియదు, ఎక్కడ కట్ చేస్తానో, వచ్చేదానికి సమాధి బద్దలు కొట్టమని చెప్పి, ఏం మాట్లాడుతున్నావు అరుంధతి, ఇట్లా సరదాగా. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే
కమెడియన్స్ హీరో మొత్తం మీ దాంట్లో అందరు కనిపిస్తున్నారు, అందుకే మీకు ఆల్ రౌండర్ రవి గారు అని పేరు వచ్చింది. థ్యాంక్ యూ. సీరియస్లీ చాలా అద్భుతం. మీరు చెప్తున్నప్పుడు ఫస్ట్ డైలాగ్ చెప్పినప్పుడైతే నేను దడుచుకున్నాయి. సే అరుంధతనంగా పశుపతి వచ్చాడేమో అన్నట్టుంది ఒక్కసారిగా. అలాగే మీరు షర్మిల గారి వాయిస్ బాగా చేస్తారంటగా, ఇప్పుడు ఆవిడ ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నారు, ట్రోల్స్ అవుతున్నారు. అదే చేస్తున్నారు ఆవిడ అంటే పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని చెప్పి ఇట్లా చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా. మీరు ఒక డైలాగ్ షర్మిల గారు 2 వేరియేషన్స్ తీసుకోవచ్చు. ఆవిడ గనక ఒక స్టేజ్ మీద మాట్లాడే విధానం, లేదా ఒక బహిరంగ సభల్లో, లేదా ఒక పాదయాత్రలో మాట్లాడే విధానం సరదా చేసి చూపిస్తాం. కొంచెం హై పిచ్ లో మాట్లాడుతున్నప్పుడు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను, నేను మీ తెలంగాణ ఆడపడుచుని, మీ రాజన్న కూతుర్ని. అవును, ఎవరమ్మా కేటీఆర్? తెలీదమ్మా. నేను పాదాల మీద నడుస్తున్నా, పాదాల మీద పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర. రేవంత్ గారు ఏం చేస్తున్నారో తెలీదు, పాదయాత్ర చేస్తున్నప్పుడు కడుపులో తిప్పుతుంది. మీరు అడగాలి, అక్కడ అమ్మాయి ఆడ అమ్మాయి అన్నారు, ఆడ అమ్మాయి అంటే ఏంటి? ఆడ అమ్మాయి కాబట్టి ఆడ అమ్మాయి. సో ఇది మామూలు ట్రోల్ కాదండి బాబు. మీ ఆవిడని ఎందుకన్నారు? మీరు చాలా బాగా చేస్తారు. షర్మిల గారు కూడా ఫీమేల్ వాయిస్ లో కూడా ట్రై చేస్తూ ఉంటారా? ఫీమేల్ వాయిసెస్ డిఫరెంట్ గా చేస్తుంటాను. బేసిక్ గా అంటే యూనిక్ గా కొంచెం ఫన్ కోసం తీసుకుంటాను తప్ప పర్టికులర్ గా ఫీమేల్ వాయిసెస్ అండ్ ఒక హీరోయిన్ వాయిసెస్ అట్లనే చేయను. సరదాగా ఎప్పుడైనా కామెడియన్స్ ఎవరైనా తీసుకోవాలన్నప్పుడు తీసుకుంటా. ఎక్కువగా కోవేశ్వర్ల గారి వాయిసెస్ ఎక్కువగా అడుగుతాను. యాక్చువల్లీ ఈ కోవేశ్వర్ల గారి వాయిస్ నుంచి షర్మిల గారి వాయిస్ వచ్చింది నాకు. సరదాగా కోవేశ్వర్ల గారి వాయిస్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కాంచనా సినిమా చూసి దేశముదర్ చూస్తున్నప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. నీ అక్కకి కొన్నా పట్టు చీర, నీ అమ్మకి కొన్నా పట్టు చీర, నీ చెల్లెకి కొన్నా పట్టు చీర, నాకెందుకు కొనలేదురా పట్టు చీర, వేడి వేడి అన్నం వేసుకుని తింటే అబ్బాబ్బా మా భూతో నా భవిష్యత్తు. ఏమండి సాయంత్రం సినిమాకి వెళ్దామా? అబ్బా నిజంగా మామూలుగా నవ్వుతున్నారు మీరు. అద్భుతంగా అండి. ఏ వాయిస్ ని ఎంత కూడా అంటే వాళ్ళు చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి ఇంత కూడా తేడా లేదు, వాళ్ళే చెప్పినట్టుంది. అచ్చం చాలా బాగుంది. అలాగే మేము విన్నాం మీరు షఫీ గారి వాయిస్ మోటివేటర్ ఉన్నారు కదా, షఫీ గారి వాయిస్ అద్భుతంగా చేస్తారంట కదా, ఒక్కసారి మా కోసం. ఆయన మోటివేషన్ స్పీచ్ ఇచ్చేటప్పుడు హై పిచ్ లో పిచ్ వస్తుంది. ఆయన మాట్లాడే విధానం అలా ఉంటుంది. ఒక్కొక్క సరదా ఆయన ఒక టాపిక్ తీసుకుంటారు, ఆ టాపిక్ తీసుకొని ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ తీసుకొని దాన్ని హైప్ చేస్తుంటారు. అది ఎలా ఉంటుంది? అది 1999వ సంవత్సరం పాకిస్తాన్ కి ఇండియాకి మ్యాచ్ జరుగుతుంది. చాలా మంది గ్రౌండ్ లో ఆసక్తిగా కూర్చున్నారు. ఇండియా ఓడిపోయే పరిస్థితి వచ్చింది. గెలవడానికి ఏమాత్రం అవకాశాలు లేదు. అందరూ ఓడిపోతున్న నిరాశలో ఉన్నారు. కానీ ఒక 16 ఏళ్ల కుర్రవాడు గ్రౌండ్ లోకి బ్యాట్ పట్టుకొని వచ్చాడు. తను చూసి ఇతను ఏమి ఆడతాడులే, ఇతను ఆడలేడు అనుకున్నారు. అతను చూసి చాలా మంది నవ్వారు. వేగంగా బాలు వస్తుంది కొట్లాపోయాడు, వేగంగా బాలు వస్తుంది కొట్లాపోయాడు. ఈసారి బాలు వచ్చింది, తను ముక్క మీద తగలంగానే రక్తం వచ్చేసింది. అతను వెళ్ళి టోటల్ రెస్ట్ తీసుకోమన్నారు, కానీ తను తీసుకోలేదు. తను ఏమన్నాడో తెలుసా? నేను ఆడతాను అన్నాడు, నేను సైతం ఆడతాను అన్నాడు. తను వెళ్ళాడు, గ్రౌండ్ లో సెంచరీ కొట్టారు. ఈ రోజు క్రికెట్ అయ్యాడు. అతనే సచిన్ టెండూల్కర్. జీవితంలో ఏదైనా సాధించాలనుకున్నారా? ఆశయం ఉండాలి, లక్ష్యం ఉండాలి. ఓడిపోవాలనుకుంటున్నారా? ఓడిపోతారు. మీలో ఆశయం ఉండాలి కదా. అద్భుతం అండి. అంటే మీ ప్రతి డైలాగ్ ని నాది సేమ్ అయిపోతుంది కానీ మీ వాయిస్ లో మారిపోతున్నాయి. అద్భుతం 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 అని నిజంగా చాలా బాగున్నాయండి. మీరు చేసే మిమిక్రీ మాత్రం చాలా అద్భుతం. అండ్ మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తున్నారండి కదా ప్రెసెంట్. అంటే హీరోలకు కూడా చేస్తున్నారా? హీరోల కంటే బేసిక్ గా హీరోస్ వాయిసెస్ చేస్తారండి. బేసిక్ గా ఎలా అంటే వాయిస్ ఓవర్ చెప్పిస్తుంటారు, మధ్యలో మిమిక్రీ చెప్పిస్తుంటారు, అండ్ అలాగా చేస్తుంటారు. అలా ఏ హీరోకైనా ఒక సినిమాలో ఇన్ కేస్ కుదరకపోగా అట్లా మీరు ఎవరికైనా చెప్పింది ఉందా? హీరోకి కానీ కమెడియన్ కానీ? అవి ఏంటంటే కనుక చాలా సీక్రెట్ గా ఉండాలి. అది బయటకి బేసిక్ గా రివీల్ చేయకూడదు, ఎందుకంటే అది హీరో ప్రెస్టేజ్ ఇష్యూ సంబంధించి. అవును. సో నాకేంటంటే కొంచెం నేను ధైర్యంగా చెప్పుకోవడానికి ఎంతమంది చెప్పినా సరే నేను ధైర్యంగా చెప్పడానికి నాకు బాగా పేరు తీసుకొచ్చింది F3 మూవీ. F3 సినిమాలో లాస్ట్ లో ఉండేవంటి F3 టాయ్స్ అన్నిటిగా వాయిస్ ఇవ్వడం జరిగింది. సో ప్రభాస్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అండ్ జూనియర్ గారికి అందరూ కనిపిస్తారు. అందులో సరదాగా చెప్పిన డైలాగ్స్ నాకు బాగా పేరు తీసుకొచ్చాయి. సో ఈ అనిల్ రావిపూడి గారే
ప్రభాస్ వాయిస్ ని ఒక డైలాగ్ ఉంటుంది. పిల్లలు ఎక్కువగా బాహుబలి టాయ్స్ ఎక్కువగా వాడుతుంటారు, స్టిక్కర్స్ ఎక్కువగా ఈ పాప్కార్న్స్ అని ఏదైనా ప్రభాస్ అంటే ఒక ఇది ఉంది కాబట్టి ప్రభాస్ చెయ్యి రవి అని చెప్పేసి అంటే అప్పుడు ప్రభాస్ గారు వాయిస్ చేశారు అనమాట. బేసిక్ గా థియేటర్ లో నిజంగా ప్రభాస్ మాట్లాడారన్న ఇన్న ఫీలింగ్ లో ఆ వాయిస్ ని తీసుకురావడం జరిగింది. అవును, మేము చూసినప్పుడు కూడా అదే అనుకున్నాం. అంటే వెనకాల టాయ్స్ వచ్చి వాయిస్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా చెప్పుంటారు అనుకున్నాం. అది బాగా పేరు తీసుకొచ్చింది. ప్రభాస్ గారే నిజంగా మాట్లాడి ఉంటారు, ఆయన పిల్లల కోసం చెప్పుంటారని చెప్పేసి అనుకున్నారు. అదేనండి F3 సినిమాలో పిల్లలు ఫోన్లకు బాగా ఎడిట్ అవుతుంటే ఆ ఫోన్ నుంచి దూరం చేయడం కోసం ప్రభాస్ చదువుకోమని చెప్తుంటాడు అనమాట. ఆ డైలాగ్ సరదాగా ఒక్క నిమిషం చెప్తాను. అది సేనా ఏది చదువు, ఎప్పుడు యూట్యూబ్లు గేమ్స్ ఫోన్లో ఆటలేనా, ఏది చదువు, మన తల్లిదండ్రుల మాటలు వినకుండా ఎప్పుడు వీడియో గేమ్లైనా, ఏది చదువు, మీ ఫ్రెండ్ అమరేంద్ర బాహుబలి నేను చెప్తున్నాను, నాతో పుస్తకాలు తీసేదెవరు, నాతో చదివేదెవరు, నాతో ర్యాంకులు కొట్టేదెవరు. ఈ డైలాగ్ చెప్పించారు ప్రభాస్ గారి. అండ్ బేసిక్ గా ప్రభాస్ గారే చెప్పారన్న ఇది వచ్చింది. మేము చూసినప్పుడు అదే అనుకున్నాం, ప్రభాస్ గారే అనుకున్నాం. కానీ మీరు స్క్రీన్ మీద చూపించారు నన్ను. కాకపోతే ఏదో మెరుపు తీగలాగా వచ్చి ఒక్కసారి వచ్చి పోమ మెరుపు తీగ అన్నట్టు అలా వచ్చి అలా వెళ్ళిపోయాను. స్క్రీన్ మీద ఎక్కువసేపు ఒక 10 seconds కనబడతాను అంతే మూవీలో. కానీ నిజంగా గ్రేట్ అండి, ఎందుకంటే అన్నిటిని మేనేజ్ చేయడం అనేది నాట్ ఎట్ ఆల్ ఈజీ. అంటే అందరూ మిమిక్రీ చేస్తారు, చాలా మంది ఎక్కువ వయసులో కూడా చేసేవారు. మీరు ఎక్కడ ఏ జోనర్ కూడా కాకుండా అన్ని జోనర్ లో అంటే యాక్టర్, హీరో, అలాగే కమెడియన్, ఇట్లా అందరినీ చేయడం అనేది నాట్ ఎట్ ఆల్ ఇంపాసిబుల్ కదా. చాలా బాగా చేస్తున్నారు. అండ్ మీరు మీకు హీరోల్లో మీరు ఎక్కువగా చేసిన వాయిస్ ఏది ఇప్పుడు దాకా? స్టేజ్ షోసే గానీ లేకపోతే ఎక్కడైనా చేసిందే గానీ ఎక్కువ చేసిన వాయిస్ ఏది? అంటే పర్టికులర్ గా ఒక హీరో సార్ నేను పెట్టుకోను మేడం. బేసిక్ గా ఎలా ఉంటుందంటే మిమిక్రీ ఆర్టిస్ట్ అనే వ్యక్తి ఏ అభిమాని అడిగినా సరే ఆ హీరో వాయిస్ చేసే క్యాపబిలిటీ, ప్రెజెంటేషన్, అవే ఆఫ్ సబ్జెక్ట్ మన దగ్గర ప్రాక్టీస్, మిమిక్రీ ఆ స్టఫ్ ఉండాలి. సో అది ఉంటేనే మనం చేద్దాం. అంటే నేను పర్టికులర్ గా ఒక హీరో దగ్గర అందరు హీరోస్ చేస్తూ ఉంటాను. అంటే ఒక హీరో చేసి ఒక హీరో చేయకపోతే డిసప్పాయింట్ అవుతారు. సో మనం ఒక హీరో అడిగినప్పుడు ఇంకో హీరో చేసి అలా చేయకుండా ఉంటే హర్ట్ అవుతారు. సో అందుకోసం అని చెప్పేసి అందరు హీరోస్ మాక్సిమం కవర్ చేస్తారు. అలాగే మీరు బాలయ్య బాబు గారిది బాగా చేస్తారంటే కదా, మా కోసం ఒకసారి బాలయ్య బాబు గారి డైలాగ్. అంటే బేసిక్ గా బాలయ్య బాబు గారు సంబంధించి సినిమాలో జనరల్ గా ఆయన చాలా రౌద్రంగా, చాలా ఎలా అంటే చాలా అద్భుతమైన డైలాగింగ్ ఆయన తెలుగు సినిమాలో ఒక తెలుగు భాష మీద పట్టుకునే వ్యక్తి. సో ఆయన సినిమాలో డైలాగ్ చాలా అద్భుతంగా చెప్తారు. ఇంకా స్టార్టింగ్ నుంచి మనం చూస్తున్నాం, సమరసింహారెడ్డి నుంచి లేదు నువ్వు చెప్పినా నన్ను చెప్పమన్నా అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆయన అఖండ సినిమా దగ్గర నుంచి వచ్చేసరికల్లా ఆయన మాట్లాడే విధానం కావచ్చు, డైలాగ్ కావచ్చు. సో ఇలాంటి బాలకృష్ణ గారు బేసిక్ గా అన్స్టాపబుల్ లో మాట్లాడితే ఎలా ఉంటుంది, అది బాగా నాకు రీసెంట్ గా చేసిన కాన్సెప్ట్ బాగా పేరు వచ్చింది. మ్యాచ్ అనౌన్స్ ప్రెజెంట్ సీజన్ 2 అన్స్టాపబుల్ ప్రెజెంటెడ్ బై స్ప్రైట్, డబుల్ హార్స్ మెలపగుళ్ళు, అలాగే చంద్ర బ్రదర్స్, మై పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఈసారి ఎవరు పిలుద్దాం అనుకున్నా ప్రజలు కోరే వ్యక్తి అయి ఉండాలి, ప్రజల మనిషి అయి ఉండాలి, ఈసారి నా వాడై ఉండాలి. ఎవరు? నా బంధువు కాదు, మీ బంధువై ఉండాలి. లెట్స్ వెల్కమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. చూసాం, సర్వే జన సుఖినో భవంతు, సర్వజనులు సంతోషంగా ఉండాలని నాన్నగారు ఆశీస్సులు, విశ్వవిఖ్యాత నాట సార్వభౌమ నాన్నగారి ఆశీస్సులు తెలుగు ప్రజల పట్ల అశేషమైనటువంటి ఈ తెలుగు ప్రజల పట్ల ఎల్లప్పుడూ ఉండాలని. నేను మీకు తెలుసు, నా స్థానం మీ మనస్సు. సో అన్స్టాపబుల్ సీజన్ 2 లో మనం ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా షో స్టార్ట్ చేద్దామా? జబిడి దిబిడే. నమస్తే బాలయ్య గారు, ఎలా ఉన్నారు? సూపర్. అట్లా నాకు అన్స్టాపబుల్ లో చేసిన వాయిస్ బాగా పేరు తీసుకొచ్చింది. సూపర్ అండి, సేమ్ అట్లానే ఉంది. అన్స్టాపబుల్ లో ఆయన ఇదే ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలాగే మీరు యాక్టర్స్ లో కూడా పవన్ కళ్యాణ్ గారిది చేశారంట కదా, ఒక్కసారి మా కోసం పవన్ కళ్యాణ్ గారు, మేమందరం రెడీగా ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఒక రకంగా చెప్తారు, బేసిక్ గా బయట మాట్లాడే విధానం వేరియేషన్స్ చూపిస్తాను. సో పవన్ కళ్యాణ్ గారు బేసిక్ ఎవరైనా సరే కనుక జనరల్ గా చూడప్ప సిద్ధప్ప నేను సింహంలో అంటున్నప్ప, అది గడ్డం గీసుకోదు మనం గీసుకుంటాం, మిగతాదంతా సేమ్ టు సేమ్, లాస్ట్ బెంచ్ ముందు వచ్చే కిక్ వేరప్ప, ఇలా మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు బేసిక్ గా ఆయన ఒక సింపుల్ గా స్లోగా మాట్లాడితే ఎలా ఉంటుంది, అండ్ ఒక హై పిచ్ లో మాట్లాడితే ఎలా ఉంటుంది, హై పిచ్ లో మాట్లాడి
కొంచెం డౌన్ చేస్తాను 3 వేరియేషన్ చూపిస్తాను. ఒక జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడే విధానం హై పిచ్ లో, ఈరోజు నా పరిస్థితి ఎలా ఉందంటే ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢంధకారం, చేతిలో దీపం లేదు, రోడ్డంతా కదుగులు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. అంటే వ్యక్తిగతంగా దేవుళ్ళు అంటే అన్ని ఎందుకు ఎదురంటే ప్రజల పట్ల, ప్రజా నాయకుల పట్ల అసంతృప్తి కలిగి ప్రశ్నిస్తూ ప్రజాసేవకుడుగా ఉండాలి అని ఒక్క ఉద్దేశంతో వెళ్ళాను తప్ప నాకు వ్యక్తిగతంగా ఎమ్మెల్యే సీట్ల కోసము, ఎంపీ సీట్ల కోసము, మంత్రి పదవుల కోసం అది నాకు తుచ్చనం అని చెప్తూ ఈరోజు ప్రశ్నించడానికి ఎల్లప్పుడూ మేము ఉంటానని తెలియచేస్తూ జై హింద్ ఇంత హై పిచ్ లో మాట్లాడతారు ఆయన. ఆయన అదే బేసిక్ గా మాటలు లేవండి నాకైతే, మీరు చెప్తున్న ప్రతి డైలాగ్ నాకు అసలు మాటలు లేవు. బా పవన్ కళ్యాణ్ గారు ఎదురున్నట్టు నిజంగా నాకు మాటలు లేవు. నేను వీరాభిమాని పవన్ కళ్యాణ్ గారికి, అందుకే మీరు చెప్తున్నప్పుడు అయితే నాకు అసలు నేను ఇంకా ఫీల్ అయిపోతున్నా ఆయన నా ముందున్నారని చెప్పి. లిటరల్లీ చాలా అవసరం అండి. అదే బేసిక్ ఇప్పుడు మీతోటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకోండి, ఒక రిపోర్టర్ క్వశ్చన్ అడుగుతారు, ఆయన బేసిక్ గా మాట్లాడు అంటే ఒక మీడియా మీటింగ్ అంటే ఒక ప్రెస్ మీట్ లో కావచ్చు, చిన్న మంది ఎవరైనా సరదాగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆయన స్లోగా మాట్లాడు అంటే నువ్వు వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు కూడా సమస్యల గురించి మనం వ్యక్తిగతంగా దాని గురించి నేను మాట్లాడతాం తప్ప ఇప్పుడు కూడా ఒక వ్యక్తిని అంటే ఒక వ్యక్తిని మనం విమర్శించేటప్పుడు ఒక వ్యక్తి ఎవరైనా నన్ను విమర్శిస్తుంటే నేను నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతుంటే నేను విమర్శించలేక కాదు, అది వ్యక్తిగతంగా వాళ్ళకంటూ ఒక కుటుంబం ఉంది, వాళ్ళ ఇంట్లో ఆడపడుచులు ఉన్నారు, అది నా సంస్కృతి, అది నా పద్ధతి, నా తల్లిదండ్రులు నాకు అలా నేర్పించారు, వాళ్ళకి ఆ విధానం లేదు కాబట్టి అలా మాట్లాడు, వాళ్ళు మాట్లాడారు కదని నేను వ్యక్తిగతంగా మాట్లాడను. దయచేసి ఇలాంటి ప్రశ్నలు కాకుండా వేరే ప్రశ్నలు అడుగుతాను, ఇలాగా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడతారు. నిజంగా అసలు నాకైతే మాటలు రావట్లేదు. రియల్లీ నేను పవన్ కళ్యాణ్ గారి వాయిస్ కి ఫిదా అయిపోయా. ఎందుకంటే సో పవన్ కళ్యాణ్ గారికి నేను వీరాభిమాని. బేసిక్ ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కువగా ఏ ఛానల్స్ లో అయినా సరే కనుక నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమాని అంటే నన్ను ఒక పార్టీ వైపుగా లేకపోతే ఒక వర్గం వైపుగా నన్ను అలా తోసేస్తారని అభిమానాన్ని గుండెలో పెట్టుకుంటాను తప్ప ఎప్పుడు కూడా నేను ఎక్స్పోజ్. ఇప్పుడు మా జబర్దస్త్ వాళ్ళందరూ కూడా సో డై హార్డ్ ఫ్యాన్స్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో ఏంటంటే కనుక కానీ అది ఇన్స్పిరేషన్ మాకు మాలాంటి వాళ్ళ ఇండస్ట్రీలోకి రావడానికి మాకు అందరికి రోల్ మోడల్ చిరంజీవి గారు, ఎక్కువ చిరంజీవి గారు. అంటే రాముడు గురించి చెప్పినప్పుడు ప్రత్యేకించి అలాగే మెగా ఫ్యామిలీలో చూసుకుంటే చాలా మంది హీరోస్ ఉన్నారు. దాంట్లో ఇప్పుడు యంగ్ జనరేషన్ సాయి ధరమ్ తేజ్ కానీ వరుణ్ తేజ్ కానీ వాళ్ళలో ఎవరిదైనా వాయిస్ చేస్తారా మా కోసం? ఎవరైనా చేయొచ్చండి. అంటే బట్ నాకేంటంటే రామ్ చరణ్ గారు అంటే మగధీర దగ్గర నుంచి ఇప్పుడు ప్రెసెంట్ RRR వరకు ఆయన వాయిస్ వేరియేషన్ ఎలా చూపిస్తారు. హై పిచ్ లో మగధీర ఫైట్ శ్రీహరి గారి దగ్గర ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడే విధానం, శ్రీహరి గారు వెంటనే డైలాగ్ చెప్తారు, చెప్పిన వెంటనే మన వెంటనే రామ్ చరణ్ గారు ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మని చెప్పు, లెక్క ఎక్కువైనా పర్వాలేదు తక్కువగా కూడా చూసుకో, ఇలా మాట్లాడే ఆయన. మన రంగస్థలం వచ్చేసరికల్లా ఆయన మాట్లాడేది కొంచెం నత్తిగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ, ఏమండి ప్రెసిడెంట్ గారండి నేనండి మీ సిట్టు బాబుని మాట్లాడుతున్నానండి, మా అన్నేంటండి గొంతు మీద కత్తెట్టేసుకున్నాడండి, అయినా డబ్బులు తీసుకోలేదంటే ఆయన నమ్మలేదండి, అట్లా ఉంటదండి చిట్టుబాబు గారు దెబ్బ అంటే, మీ డబ్బు ఇక్కడ పాత పెట్టారండి తీసుకెళ్ళిపోండి, మీ డబ్బు అంటే మాకు అవసరం లేదండి, అలా ఉంటదండి ప్రెసిడెంట్ గారు. ఇట్లాగా చిట్టిబాబు గారు వచ్చేసారు మా స్టూడియోకి, అట్లా ఇన్వాల్వ్మెంట్ అవుతూ మాట్లాడతారు. సో RRR సినిమాలో ఆయన మాట్లాడే అక్తర్ మర్యాదగా నువ్వు లొంగిపో, సేమ్ చిరంజీవి గారి వాయిస్ టైప్ ఆఫ్ వెర్షన్ లో ఆయన మాట్లాడే విషయం. ఇలాగా రామ్ చరణ్ గారి యొక్క వాయిస్ ని తీసుకోవడం, ఇలా చిరంజీవి మెగా ఫ్యామిలీ అని కాదు, మోర్ దెన్ ఆఫ్ అందర్ హీరోస్ వాయిసెస్ ని చేయొచ్చు. అలాగే మిమ్మల్ని ఇప్పుడు నేను నాన్ స్టాప్ వాయిస్ లో అడుగుదాం అనుకుంటున్నా. మీరు ఈజీగా క్విక్ గా మారుస్తారు వాయిస్ లని మాకు తెలిసింది. సో నేను కొన్ని పేర్లు చెప్తాను, మీరు టక్క 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 టక్కమంటూ వాళ్ళ మిమిక్రీ చేసేయాలి. ఓకే మనం స్టార్ట్ చేసేద్దామా అండి? నాన్ స్టాప్ గా వాయిసెస్ అడుగుతారు. నాన్ స్టాప్ గా అడుగుతా, మీరు క్విక్ గా మారుస్తారని మేము విన్నాం, నాన్ స్టాప్ గా చెప్పేస్తారని. విన్నారు? చూడలేదు అయితే. నేను చూసాను కూడా. విన్నామంటే విన్నామని కాదు, చూసాం కూడా మేము. సో ఈ నాన్ స్టాప్
మాకు లైవ్ లో, నేను లైవ్ లో చూడాలి, మా ప్రేక్షకులు కూడా మిమ్మల్ని ఒకసారి చూడాలి అని Yeah. అడుగుతున్నాను. ఫస్ట్ చాగంటి గారు. ఏమండి, ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ అన్ని దానాలు కంటే ఏ దానం గొప్పది నేను ఏమంటానంటే, గరికపాటి గారు. ఏమండి అందరికి నమస్కారం. ఏమండి ఈ మధ్య ఆడపిల్లలను చూస్తున్నాం అమ్మ, జల్లేసుకోవడం మానేశారు, అన్ని కొత్తిమీర గట్ల కరేపాకు గట్ల. ఏమండి ఈ రోజు సాంప్రదాయం వదిలేశారు, ఇదంటే కరికి బాటి విమర్శించారంట. షఫీ గారు. జీవితంలో మనిషి ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఆశయాలు పెట్టుకోవాలి. ఆశయాలు ఉన్నప్పుడే కదా మనం ముందుకు వెళతాం. మంత్రి సత్యనారాయణ గారు. నమస్కారం. ఆరోగ్య సూత్రాలకి స్వాగతం. ఎంత మంచిది, తాగడం తాగండి. తాగాలి. చిరంజీవి స్వామి గారు. జై శ్రీమన్నారాయణ. ఆరోగ్యమే మహాభాగ్యం నాయన. అందరూ సంతోష, సర్వే జన సుఖిన భవంతు. అయిపోయా. నరేంద్ర మోదీ గారు. मित्रों से मैं भाई और बहनों, मैं हिंदुस्तान के लिए स्वच्छ भारत का हूँ. ఏపీజే అబ్దుల్ కలాం గారు. India is the most beautiful country. I love my Indian youth people. The India is the most great country. జగన్ గారు. అన్నలకు చెల్లెలకు అన్న వచ్చాడు, అన్న విన్నాడని. అధ్యక్ష ఈ రోజు పరిస్థితి మనం చూస్తున్నాం అధ్యక్ష. కేసీఆర్ గారు. ఏందో వచ్చా ఆడవాళ్ళు మోపోయినారు. రాహుల్ పద్ధతి ఇది ప్రశ్న. షర్మిల గారు. అందరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. జగనన్న విసిన బాణాన్ని మీ తెలంగాణ ఆడపడుచుని రాజశేఖర్ రెడ్డి గారు. ఈ రోజు ప్రజల విశ్వనీయత చూస్తున్నప్పుడు, రాజేంద్ర ఎన్ని సీట్లు వచ్చాయా మీకు? పట్టుమని 16 రాలేదు మీకు. రోసయ్య గారు. ఏం మాట్లాడుతున్నావా? కూర్చో, నువ్వు పెద్ద పుడింగువా, నేను మాట్లాడతా మధ్యలో మాట్లాడతావా? చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు చెప్పాం తమ్ముళ్ళు, తెలుగు తమ్ముళ్ళు కూర్చోవాలి, అదే మాదిరిగా చూస్తే ఆ విధంగా ముందు పోవాలని వి చెప్తున్నా. హనుమంతరావు గారు. అరే బాబు ఈరోజు చూస్తున్నాం హైదరాబాద్ లో ట్రాఫిక్ సెపరేట్ సరిగ్గా లేదు. ఒక డ్రీ అంటున్నాడు, ఒక కుయ్యి అంటున్నాడు. రా మర్రలు రాబాయ్. చిరంజీవి గారు. నిజంగా మీరు చూపించిన అభిమానానికి ఏమిచ్చి తీర్చగలం మీ రుణం. ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నారు. బాలయ్య గారు. వినాశ్రయ జననం నాస్తి, వినాశ్రయ గమనం నాస్తి. ప్రతి ఒక్కరు సంతోషంగా పవన్ ఉండాలని. కళ్యాణ్ గారు. అంటే ఈ రోజు నా వ్యక్తిగతంగా ప్రజల పట్ల, ప్రజల కోసం, ప్రజలకై పూరణం చూస్తాను. పోసాని గారు. ఏమంటే నేను ముందే చెప్పా, ఈ మాట్లాడకూడదు ఇద్దరే డిబేట్, కొట్టుకోవడానికి ఇద్దరు కొత్తమూర్తి గారు. జయప్రకాష్ రెడ్డి గారు. ఏమప్పా పట్టపగలు నిత్య మధ్యాహ్నం దినపది పాలు పిలిచినావా దున్నపోతా. సప్తగిరి గారు. అక్క ఎవరక్క నువ్వు వచ్చేసావా? ఒరే చుదీరా ప్రవీణ, ఎవరే నువ్వు? గ్రంథరవాసి కప్పలాగున్నావా? ఎంఎస్ నారాయణ గారు. ఎంఎస్ నారాయణ. ఎం అంటే మందో, ఎస్ అంటే శివడ, మందులో శివడ కనపడి మీరు ఎంఎస్ నారాయణ. కొండవలసి గారు. ఏంటిదే వచ్చే అమ్మంత సెటప్ పేజ్ లో చెరక తోటలో చెట్టడి బియ్యం లగెత్త కొడితే లడ్డండి అయితే వాక్య. ఎల్వి శ్రీరామ్ గారు. మరి అదే ఎక్కడ ఉంటే ఎక్కడెక్కడ ఉంటాం కదా, ఏం మాత్రమే థమ్స్అప్ తాగలమా? కోవేశ్వర గారు. నీ భయంతో నన్ను చంపేస్తున్నారు. ప్రకాష్ రాజు గారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులను తెలుసు కదా. నేను మోనార్కనే, నన్ను మోసం చేయలేరు. షియాజీ జిండే గారు. నిన్న పుట్టించిన దేవుడు కనబడితే వాడిని సెల్లం వేస్తా. మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? బాబు మోహన్ గారు. అన్నా 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 నేను చూస్తే రాత్రంతా అదే గుర్తుకొచ్చిందన్నా. రఘుబాబు గారు. బావా నువ్వు రాముడు అయితే నేను రామదాసుడు బావా. జింతాండ విక్రమరాత్రుడు మళ్ళీ వచ్చాడంట బాబాయ్. మేల్కోటి గారు. అల్లుడు గారు నా పళ్ళ షర్ట్ ఊడిపోయింది, వచ్చేటప్పుడు మీరు ఆఫీస్ నుంచి పళ్ళు తీసుకురండి. కళ్ళు చిదంబరం గారు. అయ్య బాబా ఇది మామూలుగా లేదు, అందరు చాలా సంతోషంగా ఉండాలి. ఏమనుకుంటున్నారా? సాయి కుమార్ గారు. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చు చూడు. అవసరాల కోసం ధరలు తొక్కే పాత్రలు తప్ప. రావు రమేష్ గారు. కానీ యుద్ధం కూడా ఆడు తర్వాత అబ్బాయి నువ్వేట్రా తన మీద దాడి చేస్తానే ఉన్నావు. రావు గోపాల్ గారు. చేస్ని తసారావుల బొట్టు ఎస్పీ డొక్కులో కొట్టి డిగ్గిలు ఎట్టేయగలను ఏమనుకుంటున్నావు? ఎన్టీఆర్ గారు. నా తెలుగు ఇంటి ఆడపడుచులకు, అక్క చెల్లెమ్మలకు అందరూ సంతోషంగా ఉండాలి. ఏఎన్ఆర్ గారు. నిజంగా నాకంటే గొప్ప నటుడని, నాకన్నా నటించగలని అనుకోనివ్వండి కృష్ణ గారు. నిజంగా మహేష్ సినిమాలో చాలా బాగా ఆదరిస్తున్నారు. అందరికి ధన్యవాదాలు. కృష్ణరాజు గారు. జానకి కత్తదుగా జానకి. ప్రభాస్ గారు. అయి బోబెడ్డర్లు మాడరండి సిగ్గే నువ్వేడ్రా ఇప్పుడు నవ్వా అట్లా ఉండవా. విజయ్ దేవరకొండ గారు. ఏంటో మీ అందాన్ని చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు. మీ ప్రేమేంద్రబాయ్ ఇట్లా ఉంది. జూనియర్ రెడ్డి గారు. నువ్వు నేను ఫ్రెండ్స్ అంటారా మొత్తం? నువ్వు నేను ఫ్రెండ్స్ అంటే వరదా హీరో ఐఎమ్ బిలాన్. రామ్ చరణ్ గారు. ఎవడు ప్రెసిడెంట్ గారండి? ఏంటంటే ఆ మాత్రం ఉండాలి కదండి సిటిబాబులు అంటే. జీవిత రాజశేఖర్ గారు. నాకు కొంచెం జీవిత పేస్ట్ ఇచ్చింది. నేను కొద్దినే పల్లెలో కూడా వచ్చినాను. నారాయణమూర్తి గారు. బాగుండాలి, అందరూ బాగుండాలి. ఆ కళ మా తల్లి ముద్దు బిడ్డ తెలుగు పరిశ్రమ సంతోషం. ఆర్జీవి గారు. సో బేసిక్ గా ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే నాకేం చెప్పాలంటే చేస్తాం. సిద్ధు జనల్కొండ. నిజంగానే ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా రాధిక?
ఉప్పల్ బాలు గారు. హాయ్ అండి, నేనండి ఉప్పల్ బాలండి. ఇక్కడ స్టూడియోకి వచ్చి చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ. రాకేష్ మాస్టర్ గారు. అరే జఫ్ఫాలారా, మారండ్రా. మార్పు చెందిన వాడే మనిషి. మీ తల్లిదండ్రులు చూసుకోండి. అగ్గిపెట్టి మచ్చ. ఎగిరి తొంత నీ అక్క. ఏవిఎస్ గారు. సుమన్ శెట్టి. అనిత ఇక్కడ ఉన్నాడు, రవి తీసుకుపోయి. పిచ్చుకుట్టుడు. పిచ్చి చెక్కన్న జాంబో. చమక్ చంద్ర గారు. ఏమండి సావిత్రి గారు, మీ మనసులో ఎవరు లేరు, నా మనసులో ఎవరు లేరు. ఏమండి గెటప్ శ్రీని గారు. ఏంటి గంగయ్య వచ్చేసా, నన్ను అడగాలి కదరా బాబు, నన్ను అడగరేంట్రా. శ్రీహరి గారు. కమ్ముకుంటున్న కారు చీకట్లు నిన్ను మింగేసని విర్ర వెగుతున్నారా భైరవ. ఓడిపోయిన నీ ప్రేమ కోసం మళ్ళీ పుడతావురా భైరవ. కేపాల్ గారు. చూశారా, 191 దేశాలు, 70 మంది ప్రెసిడెంట్లు. అవునా కాదా జ్యోతి? నెక్స్ట్ సీఎం నేనే. అమ్మో ఏంటండి నాన్ స్టాప్. నేను ప్రేటి దాకా అడుగుంటాను, మీరు టక్క 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 టక్క. ఇందులో టఫ్ ఏంటంటే మీరు గ్యాప్ కూడా ఒకటి కొట్టేసాను. మోడలేషన్ మార్చుకోవడానికి ఒక సెకండ్ కూడా టైం లేదు, బట్ అయినా సరే కంప్లీట్ చేశాను. నిజం, అది గ్రేట్. నేను నాన్ స్టాప్ అన్నాను కదా, అందుకే మీకు మీ డైలాగ్ అయినా అయ్యే లోపే నేను డైలాగ్ టక 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 అడిగేసాను. సీరియస్లీ సూపర్ ఆసమ్ అండి మీరు మాత్రం. ఇంత టాలెంట్, వామ్మో. అందుకే అండి మీరు ఆల్రౌండర్ రవి గారు అయ్యారు. నిజంగా ఎట్లా మేనేజ్ చేస్తారంటే, ఇప్పుడు డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ ఇట్లా వాయిస్ మిమిక్రీ చేసేటప్పుడు కానీ చాలా టఫ్, గొంతు కూడా చాలా స్ట్రైన్ అయిపోతూ ఉంటుంది. మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు? మేనేజ్ ఏం లేదు. అంటే నేను నమ్మేది ఏంటంటే, బేసిక్ గా చాలా మంది స్ట్రెయిన్ అయిపోతారు, వాయిస్ కేర్ తీసుకోవాలంటారు. అసలు నేను అదేం తీసుకోను. సో మనకి ఏంటంటే ఒక ప్యాషన్ ఉండాలి, చెయ్యాలన్న కసి ఉండాలి. మనం ఏదైనా సరే కనుక చేయగలుగుతాము అనుకుంటా. అంటే ఏంటంటే కనుక బేసిక్ గా ఎర్లీ మార్నింగ్ కొంచెం అల్లం, మిరియాలు, సొంటి ఇలాంటివి కొంచెం బాగా గొంతుకి బాగా గార్లింగ్ చేసుకొని తాగి, సో వాయిస్ మార్నింగ్ ఫ్రెష్ ఉంటుంది. ఇంకా డబ్బింగ్ చెప్పిన తర్వాత కొంచెం మళ్ళీ 1 hour తర్వాత గ్యాప్ తీసుకొని మళ్ళీ టీ తాగేసి అలాంటి స్టార్ట్ చేస్తే అయిపోతుంది. ఇంకా పర్టికులర్గా ఈ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల, లేకపోతే అదే తినడం వల్ల, ఇది తినడం వల్ల గొంతు పోయిద్దంటే అది కరెక్ట్ కాదు. మీరైతే మీ డైట్ ని ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అసలు నాకు నిజంగా చాలా గ్రేట్ అండి. ఇప్పుడు మీరు సినిమాల్లో కూడా 100 మూవీస్ కి పైగా, 100 మూవీస్ కి పైగా చెప్పారండి కదా డబ్బింగ్. దాంట్లో అంటే రివీల్ చేయకూడదు, అవి చెప్పుకోవచ్చు, బేసిక్ గా చెప్పకూడదు అంతే. మా అసోసియేషన్ లో ఉన్న కొన్ని రూల్స్ అట్లా. రూల్స్ ప్రకారం అవి బయట పెట్టకూడదు. కాకపోతే మీ వాయిస్ మాత్రం నిజంగా ఆసం అండి. ఇప్పుడు మీకు ఇష్టమైన, అంటే మీకు చిరంజీవి గారు కాకుండా మీకు ఇంకా ఇష్టమైన యాక్టర్స్ లో ఏ యాక్టర్ బాగా ఇష్టం మీకు? వాళ్ళ వాయిస్ చేయండి ఒకసారి మా కోసం. చిరంజీవి గారి తర్వాత నాకు బేసిక్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇంకా ఆయన వాయిస్ అంటే నాకు బాగా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా బేసిక్ గా అదే అడుగుతుంటా. ఇంకా హీరోస్ లో అంటే కనుక మోర్ దెన్ ఆఫ్ అందరూ, అంటే అన్ని హీరోలు చేస్తుంటా. ఇప్పుడు లేటెస్ట్ గా మన విజయ్ దేవరకొండ గారు ఉన్నారు, ఇందాకే చేశారు మీరు. అలాగే చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ గారిది వాయిస్ చేస్తారా? అది ఇందాక ఫ్లో లో చెప్పేసాం ఆ డైలాగ్. టెంపర్ సినిమాలో ఆయన చెప్పేవంటి హై పిచ్ మోడల్. అవును, ఆయన చెప్పేవంటి డైలాగ్ ని సో పోసాని గారికి దీనికి మధ్య ఒక చిన్న డిబేట్ జరుగుతున్నప్పుడు, ఒరే నువ్వు వెంటనే చచ్చిపోవాలి, ఈ సముద్రం వచ్చి నేను వెంటనే తీసుకెళ్ళిపోవాలి, నీకు మనసులా వచ్చిందిరా, ఆ అమ్మాయిని మోసం చేసావు, ఆ వాల్తేరు వాసుగాడి దగ్గర డబ్బులు తీసుకున్నావు, నువ్వు మారాలి, నేను నీకు సెల్యూట్ చేయను, నువ్వు నాకు వద్దు, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు. నువ్వు నేను ఫ్రెండ్స్ అంటే అమ్మొడితే, నువ్వు నేను ఫ్రెండ్స్ అంటే ఐఎమ్ హీరో యువర్ ద విలన్, ఇలా బేసిక్ గా మాట్లాడే. సో అలా ఎన్టీఆర్ గారి ఇలా కొన్ని వేరియేషన్స్ అలా చేసుకుంటూ వెళ్తాం. అసలు మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ అవుదా అని ఎప్పుడు అనుకున్నారు? అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎప్పుడు వచ్చారు ఇండస్ట్రీకి? అంటే బేసిక్ గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు, నేను ఎడ్యుకేషన్ అదేంటంటే నేను ఐటీడీసీ ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లో నేను హోటల్ మేనేజ్మెంట్ లెక్చరర్ అన్నమాట. సో ఫ్యాకల్టీగా వర్క్ చేసేవాడిని. బేసిక్ గా ఈ కంప్యూటర్స్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ నేను. సో అలా చేస్తున్న మూమెంట్ లో సో నాకు ఈ స్టేట్స్ రెండుగా డివైడ్ అయిపోయి జాబ్ పోవడం, ఫైనాన్షియల్ గా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, ఒక 500 రూపాయలతోటి 2016లో ఒక జత బట్టలతో హైదరాబాద్ వచ్చేసాను. వచ్చి ఇంకా రిలేషన్స్ లో ఇంట్లో కొంచెం మొహమాటం కొద్ది ఉండి కాసేపు తినక, సో మనం చదువుకున్నాం కాబట్టి ఐటీ కంపెనీలో హెచ్ఆర్గా జాబ్ చేస్తూ
పార్ట్ టైమ్ గా ఎవరైనా ఏదైనా ఛాన్స్ ఇస్తారేమో అని చూస్తున్న మూమెంట్ లో ఈ వినాయక చవితి ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అవును. అందులో సరదాగా మిమిక్రీ చేసేయడానికి పిలిచేవాళ్ళు కొంతమంది మ్యూజిషియన్స్, ఈవెంట్ మేనేజర్స్. ఓకే. అప్పుడు చేశాను. ఆయన ఎప్పుడో చూసాడంట, నేను ఏదో ఫ్రెండ్స్ మధ్య సరదా చేసిన మిమిక్రీని ఆయన చూసాడు. ఆయన చూసి రప్పించుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి స్టేజ్ మీద, అప్పుడు స్టార్టింగ్ నా రెమ్యునేషన్ 300 రూపీస్ 2016 ఆ టైంలో. అప్పుడు ఆయన ఒక ప్రోగ్రామ్ తీసుకెళ్లి వినాయక చవితి మూమెంట్ లో స్టేజ్ కి మిమిక్రీ చేపిస్తే ఆ పక్కన వేరే మ్యూజిషియన్స్ వీళ్ళందరూ వస్తుంటారు కదా, అరే బాగా చేస్తున్నాడు ఇతను, నెంబర్ అలా తీసుకోవడం, అలా అతను వేరే ప్రోగ్రామ్ పిలవడం, అక్కడ కొంతమంది చూడడం, అట్లా అట్లా స్ప్రెడ్ అయిపోయాను. సో అంటే నా ప్యాషన్ ఏంటంటే కనుక మిమిక్రీ, చిన్నప్పటి నుంచే మిమిక్రీ. నాకు చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ లాగా నేను చిన్నప్పటి నుంచి, నా 7th క్లాస్ నుంచి మిమిక్రీ చేసేవాడిని నేను. ఓకే. అప్పట్లో శివారెడ్డి గారి 2008 మా వజ్రోత్సవ వేడుకల్లో ఆయన చేసినటువంటి ఆ వాయిసెస్ ని సరదా ప్రాక్టీస్ చేస్తూ, తర్వాత వన్స్ మోర్ ప్లీజ్ అని ఒకటి వచ్చేది, అందులో కూడా మిమిక్రీ అన్ని చూసుకుంటూ సరదాగా ఈ మిమిక్రీ మీద ఒక ప్యాషన్ తో చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వచ్చాను. మీరు శివారెడ్డి గారి వాయిస్ చేస్తారనమాట? శివారెడ్డి గారి వాయిస్ కదా, నేను క్లోజ్ బ్రదర్ అనమాట, అన్న తమ్ముళ్ళగా ఉంటాం బాగా. అవునా? చాలా క్లోజ్. ఆయన వాయిస్ ని ఇమిటేట్ చేస్తారా మీరు? లేదు, ఆయన వాయిస్ ఆయనే అందరిని ఇమిటేట్ చేస్తారు, ఆయన వాయిస్ ఎవరు చేస్తా. అలా మీ కెరియర్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత సో మనకి ఏంటంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు ఇక్కడ, నాకంటే పెద్ద పెద్ద సీనియర్ లెజెండరీ మిమిక్రీ ఆర్టిస్టులు ఉన్నారు. మనం వచ్చి కొత్తగా ఇక్కడ చేసేదే ఉండదు, మనం ఏమి అంత ఇదే ఉన్నప్పుడు అప్పుడు నేను ప్రయత్నం చేసింది ఏంటంటే ఏదైనా యూనిక్ గా చేస్తే జనాలు బాగా ఆదరిస్తారని చెప్పేసి యూనిక్ గా వాయిసెస్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ టైము 2018లో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తే నా వీడియోస్ మిలియన్స్ లో వెళ్ళేసరికల్లా చాలా మంది యూట్యూబర్స్ నాకు అప్రోచ్ అయ్యి అలాగా నా వీడియోస్ ని పెట్టడం, అది చూసి మళ్ళీ జబర్దస్త్ లో ఛాన్సెస్ రావడం, శ్రీదేవి డ్రామా కంపెనీ, మూవీస్, అసోసియేషన్, అట్లా నా కెరీర్ అనేది అంటే యూనిక్ గా ప్రెజెంటేషన్ అనమాట. ఏ వాయిస్ అయినా సరే అందరు చేసినట్టు కాకుండా కొన్ని ఎక్కువ వాయిసెస్ ప్రెజెంటేషన్ అవడం వల్ల ప్లస్ పాయింట్ అయింది. సో ఇంకా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా అంటే ఇంకా మిమిక్రీ ఆర్టిస్ట్ గానే మనం మిగిలిపోతాము, మిమిక్రీ ఆర్టిస్ట్ గా మన జీవితం ముగిసిపోయిందని. అలా కాకుండా ఇంకా నాకున్న వంటి ప్యాషన్స్, సాంగ్స్ పాడడం, సరదాగా ఇమిటేట్ చేయడం, డబ్బింగ్ చెప్పడం, అంటే ఇమిటేషన్ సాంగ్స్ పాడుతుంటాను. ఇప్పుడు ఆర్జీవి గారి మూవీస్ కి సంబంధించి ఇలా చాలా పాడాను. మా కోసం ఒక్క పాట. బేసిక్ గా పరన్న జీవి అనే సినిమా లాక్డౌన్ టైంలో పవర్ స్టార్ సినిమాకి ఆపోజిట్ గా ఒకటి తీశారు. ఆ సినిమాలో మొత్తం ఆర్జీవి గారికి డబ్బింగ్ చెప్పిందేనే. ఆ సినిమాలో 3 సాంగ్స్ పాడింది నేనే. 3 సాంగ్స్ పాడాను. అండ్ అలాగే రారా అని చెప్పేసి ఒక హర్రర్ మూవీ ఉంటుంది శ్రీకాంత్ గారి, ఆ సినిమాలో కూడా నేను పాడాను. సో నేను పాడిన సాంగ్స్ ఎలా ఉంటాయి అంటే కనుక ఇమిటేషన్ సాంగ్స్. సో అంతా నా ఇష్టం అనే సాంగ్ ఒకటి ఉంటుంది, ఓల్డ్ సాంగ్, దాన్ని రీమేక్ చేసి నా చేత పాడించారు. అది ఎలా ఉంటుందంటే ఆర్జీవి గారి వాయిస్ లో, సి బేసిక్ గా అంతా నా ఇష్టం, ఎస్ అంతా నా ఇష్టం, ఎడా పెడ ఏం చేసినా అడిగేదబడురా నా ఇష్టం, చెడమ్మడ ఎంత తిట్టినా ఆపేదబడురా నా ఇష్టం, ఏ ట్విట్టర్లు తిక్కగా ఏదేదో రాస్తా నా ఇష్టం, నీ బెడ్రూమ్ లో నే దూరి బాగోతం చూస్తా నా ఇష్టం. బేసిక్ గా నేను సిగ్గొదిలేసి పెగ్గేసి నాకు నచ్చినట్టుగా నేను ఉంటా, అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం అనే సాంగ్ ని నేనే పాడడం జరిగిందండి. సాంగ్ మీరే పాడారా? ఆ సాంగ్ ని ఓల్డ్ సాంగ్ ఉండేది, దాన్ని రీమేక్ చేసి ఇప్పుడు అందరు పెడుతున్నారు కదా, అంతా నా ఇష్టం. ఆ వాయిస్ నాది అనమాట, పరణజీవి. యూట్యూబ్ లో పరణజీవి సాంగ్స్ అని కొడితే నా పేరు వస్తుంది అనమాట. అలా సాంగ్స్ ని, అట్లా సాంగ్స్ ఆయన సినిమాలో 3 పాడారా? 3 సాంగ్స్ పాడాను. ఇంకా వేరే రారా సినిమాలో శ్రీకాంత్ గారి మూవీలో ఒక హర్రర్ సాంగ్. అంటే నేను ఎక్కువగా పాడే సాంగ్స్ ఏంటంటే నాదేదో స్వీట్ వాయిస్, ఏదో సింగర్ అని కాదు. నన్ను ఎవరైనా కనుక పిలిచేది దేనికంటే కనుక ఒక బేస్ వాయిస్ కోసమో, లేకపోతే ఒక ఇమిటేషన్ సాంగ్స్ పాడడం కోసమో, లేదంటే ఆ క్యారెక్టర్ ఏదో కొంచెం డిఫరెంట్ గా ఉంది, ఇతను పాడాలి, అట్లా ఇతను పాడితేనే సూట్ అయ్యి దానికి నన్ను పిలుస్తారు. చాలా పాడాను అనమాట. చాలా పాడారా? దాంట్లో అంటే ఇప్పుడు దాకా అంటే ఆర్జీవి గారి దాంట్లో 3 పాడారన్నారు కదా, మిగతా వాటిలో ఎన్ని పాడుంటారు సుమారు? అంటే ఎన్నో కాదండి, ఒక 10 సాంగ్స్ అంతే, అంతకు మించి ఏం లేదు. మా కోసం ఇంకొకటి మచ్చుకి పాడతారా? రారా సినిమాలో శ్రీకాంత్ గారిది హర్రర్ మూవీలో ఒక దయ్యం సాంగ్ ఉంది. భయపడతా. అందులో ఒక సాంగ్ ఉంటది, యూట్యూబ్ లో ఉన్న చూస్తారు. అది తుర్రుమని పారిపోరా, తుర్రుమని జారుకోరా, దొంగ చచ్చినోడా, తుర్రు శ్మశానంలో శోభానం చెయ్యగలమా,
సో అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ఆ సాంగ్ ని, కామెడీ సాంగ్ ని హర్రర్ బేస్ లో నన్ను ర్యాప్ రాక్ షాక్లీ గారు, నేను అను మన స్వరా కీర్తన పాడడం జరిగింది. అట్లాగా అంటే నేను పాడే పాటలని పెద్ద చెప్పుకోదగిన పాటలే కదా, నేను పాడితే దడుచుకుంటారు మళ్ళీ జనాలు. ఏం దడుచుకోరు, నిజంగా దడుచుకోరండి. మీరు మంచి వాయిస్ ఉంది మీకు, ఏంటంటే మీరు ఇట్లా అంటారు, ఇంత మంచి డబ్బింగ్ చెప్తారు, పైగా మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన మీరు ఇట్లా చెప్తున్నారా? లేదు, నిజంగా వాయిస్ చాలా బాగుంది. అలాగే మీరు ఆర్టిస్ట్ గా కూడా చేస్తున్నారంట కదా ప్రెసెంట్? ఆర్టిస్ట్ అంటే అంత పర్టికులర్ గా సినిమా మీద ఫోకస్ పెట్టలేదు మేడం. బేసిక్ గా నాకు ఏంటంటే కనుక మంత్లీ ఎక్కువగా ఈవెంట్స్, షోస్ లో బిజీ ఉంటాను అనమాట. అంటే స్టేజ్ షోస్, లైవ్ ఈవెంట్స్ లో ఎక్కువ బిజీ ఉంటాం. ఎక్కడ పడితే అక్కడ ఆ ప్రాంతాలకి, వేరే కంట్రీస్ కి వెళ్ళిపోవడం, షోస్ చేయడం, ఇలాగ ఎక్కువగా ఫోకస్ ఈవెంట్స్ మీద చేస్తుంటా. సో ఈ టైంలో మనం కొంచెం ఎర్నింగ్ మనీ బాగా చేయాలని ఫోకస్ కూడా వెళ్తుంటా. ఇంకా ఆర్టిస్ట్ గా అంటే నన్ను ఎవరైనా ఆర్టిస్ట్ గా పిలవాలంటే ఏదైనా ఇమిటేషన్ క్యారెక్టర్స్ ఉంటేనే పిలుస్తారు బేసిక్ గా. అంటే ఇమిటేషన్స్ అంటే ఏంటంటే కనుక ఇతను సప్తగిరి క్యారెక్టర్ బాగా చేయగలడు, ఇతను ఆర్జీవి క్యారెక్టర్ బాగా చేయగలుగుతాడు, ఇతను ఇలా చేయగలుగుతాడు, ఇప్పుడు మనకి కేఏ పాల్ గారు కావాలి, మనకి జూనియర్ కేఏ పాల్ కావాలి, ఇలాంటి ఏదైతే కనుక ఆ స్క్రిప్ట్ కి, ఆ కాన్సెప్ట్ కి ఏదైతే మ్యాచ్ అవుతుందో. మా ఇమిటేషన్స్ అంటే మాలాంటి మిమిక్రీ ఆర్టిస్టుల జీవితం ఎలాంటిదంటే, ఏ క్యారెక్టర్ కి ఇతనైతే ఇమిటేషన్ చేస్తూ ఉంటారో అతనికి ఇతని వాయిస్ బాగుంటది, ఇతను ఈ క్యారెక్టర్ బాగా చేయగలుగుతాడని పిలుస్తారు తప్ప పర్టికులర్ గా మమ్మల్ని ఎవరు కూడా ఒక ఆర్టిస్ట్ గా ఉపయోగించరు. మమ్మల్ని ఎప్పుడూ కూడా ఒక ఆర్టిస్ట్ గా గుర్తించారు. మీరు ప్రయత్నం చేయలేదా ఒక ఆర్టిస్ట్ గా వద్దామని చెప్పి? చేశాను మేడం, చాలా వెబ్ సిరీస్ చేశాను నేను. వెబ్ సిరీస్ చేశాను, మూవీస్ లో రీసెంట్ గా F3 చేశాను అంతే. ఇంకా అంత మించి ఇంకా సినిమా సంబంధించి కొన్ని ఉప్మా సినిమాలోనే చెప్పుకూడదు, రిలీజ్ కూడా కాలేదు. చేశాను కానీ ఉంటాయి, చాలా మంది తీస్తారు, రిలీజ్ చేయలేరు పాపం. అలా చాలా మూవీస్ చేశాను. బట్ ఏంటంటే కనుక అంటే నేను పర్టికులర్ గా ఇది చెయ్యాలి, ఇందులో వెళ్ళిపోవాలి ఇదని ఉండదు. నాకు ఏదొస్తా చేసుకుంటూ పీస్ ఆఫ్ మైండ్తో ఉంటా. పర్టికులర్గా పరిగెత్తి ఒకేసారి ఓవర్ నైట్ స్టార్ అయిపోయి పడిపోయి నా ఎదురుగా ఉన్న వాళ్ళని, నా ఫ్రెండ్స్ని ఇంతమందిని చూసా. జబర్దస్త్లో కావచ్చు, టిక్ టాక్ స్టార్స్ కావచ్చు, మోర్ దెన్ ఆఫ్ అలా ఎలిగి ఏమైంది, వాళ్ళందరూ కూడా ఒకేసారి అలా ఎదిగారు. నేను 5 years నుంచి నా వేలో నేనే వెళ్తున్నాను. అంటే ఎక్కువగా దాన్ని ఓవర్ రియాక్షన్ ఎక్కువైపోను, అట్లా అని చెప్పి పూర్తిగా డౌన్ అయిపోను. బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి ఆర్టిస్ట్ అనే వ్యక్తి. అప్పుడు బ్యాలెన్స్డ్గా వెళ్ళడం వల్ల ఏమైందంటే సో మనకు పేరు ఉంటుంది, అది నేను నమ్ముతాను. అలాగే రవి గారు, ఇప్పుడు మనం ఒక థీమ్ తీసుకుందాం. ఒక థీమ్ తీసుకొని మీకు కొంతమంది పేర్లు చెప్తాను, ఆ వాయిస్ లో మీరు చేయాలి, ఓకేనా అండి? థీమ్ ఏంటంటే దేవుడు ఉన్నాడా లేడా. దీనికి గరికిపాటి గారు, చాగంటి గారు, కేఏ పాల్ గారు, అలాగే మన ఆర్జీవి గారు, ఇంకా మధ్యలో కొన్ని వాయిస్లు నేను చెప్తూ ఉంటాను, మీరు అప్పుడు దానికి తగ్గట్టు చేస్తూ ఉండండి. డిబేట్ పెడుతున్నారు ఇప్పుడు, అంతే, డిబేట్. దేవుడు ఉన్నారా లేదా అని. దీంట్లో మీరు ఎంత మార్కులతో పాస్ అవుతారని చూద్దాం. అంటే మీరు వాయిస్లు ఎలాగో చేస్తారు, కాకపోతే దీనికి ఏం చెప్తారు అనేది ఇక్కడ డిబేట్ లో. సరే, ఏదో చేయడానికి ట్రోల్ చేస్తున్నాం మేము, మీరు ఏదో చేయడానికి. సో ఏం లేదండి, సరదాగా అంటే ఏంటంటే బేసిక్ గా ఏంటంటే కనుక 99% 100% మ్యాక్సిమం ఎక్కడో 1% 2% మాత్రమే ఎవరైతే కనుక నాస్తికులు ఉన్నారు కానీ, ఎథిస్టులు ఉన్నారు కానీ, సో అందరు మ్యాక్సిమం 99% అందరు దేవుడు నమ్మే వాళ్ళే. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీద ఒక్కొక్కరు మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది సరదా చూపిస్తా. ఆర్జీవి గారు ఫస్ట్ డిబేట్ లో కూర్చున్నారు, ఒక్కొక్కరిని ఫోన్ లైన్ లో తీసుకున్నారు, లేకపోతే వీడియోలో కాన్ఫరెన్స్ లో తీసుకున్నారు, లేదంటే మన స్టూడియోలో ఉన్నారనుకో. సో ముందు బేసిక్ గా ఆర్జీవి గారు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్ గా సో దేవుడు ఉన్నాడా లేదనేది సో సెకండరీ అయితే, సో బేసిక్ గా అసలు నువ్వేమనుకుంటున్నావు. నా పాయింట్ ఏంటి, ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని అంటే అతను ఇంటర్నల్ గా తన ఫీల్ అంటే ఎలా ఉంటుందంటే, ఆ ఫీల్ అతను ఏదో అనుకున్నాడు, అది అనుకున్నది దేవుడికి మొక్కాడు, ఆ మొక్కింది జరిగింది కాబట్టి సో దేవుడు నమ్మాడు. సో అతని యొక్క వ్యక్తిగత సంబంధించినటువంటి సో తనకున్నవంటి ఆ యొక్క నమ్మకం మీద బేసి ఉంటుంది తప్ప ఇప్పుడు అతను అనుకున్నది జరగలేదు, దేవుడు లేడా. సో ఏంటి పాయింట్, ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నువ్వు ఉన్నారంటే నువ్వు నమ్ము, లేదంటే ఇది నా ఇష్టం. ఇప్పుడు నేను దేవుడు లేడంటావు, నువ్వేమైనా చూపించగలుగుతావా? ఇప్పుడు దేవుడు నువ్వు ఉన్నానంటావు, నువ్వేమైనా చూపించగలుగుతావు? సో మ్యాటర్ ఏంటంటే వ్యక్తిగతంగా ప్రాక్టికల్గా ఉన్న జరిగిన ఎక్స్పీరియన్స్ని బట్టి తనకున్న నమ్మకాన్ని బట్టి జరిగేది. సో నా పాయింట్ ఏంటంటే ఈ టాపిక్ మీద సో చాలా మంది ఎవరో లైన్లోకి వచ్చారు, వాళ్ళతో కూర్చొని మనం మాట్లాడదాం. ఫస్ట్ చాగంటి గారు లైన్ లో ఉన్నారండి. ఏమండి, నేను ఒక విషయం చెప్తున్నాను అందరికీ. ఏమండి, ఈరోజు ప్రతి శాస్త్ర
శాస్త్రవేత్త అన్ని విషయాల్ని కనుక్కుంటున్నాడు, కానీ ఈ ప్రపంచంలో జరిగినవంటి ఎన్నో గొప్ప విషయాల్ని మానవుడు కనుక్కుంటున్నాడు, కానీ మనిషి చనిపోతే తన ప్రాణాన్ని కాపాడలేకపోతున్నాడు. ఏమండి, వృద్ధాప్యం రాకుండా కాపాడలేకపోతున్నాడు. ఈరోజు పంచభూతాలు ఏమండి మనం చూస్తున్నాం, ఇంగి నేల నిప్పు నీరు ఎన్నో చూస్తున్నాం. ఏమండి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ శాస్త్రవేత్త తెలుసు అంటే ఏదో ఒక శక్తి వర్షాన్ని రప్పిస్తుంది. ఏమండి ఏదో ఒక శక్తి నిప్పును పుట్టిస్తుంది అంటే ఆ శక్తి భగవంతుడని ఈ సృష్టి ధర్మం ప్రకారం నమ్మచ్చు. ఏమండి నేను ఏమంటానంటే ఇది మనం వ్యక్తిగతంగా శాస్త్రవేత్తలు అంటే సైన్స్ని పక్కన పెట్టి ఈ రోజు ప్రాక్టికల్గా ఆలోచిస్తే తెలిసే విషయం. ఇప్పుడు మధ్యలో కేఏ పాల్ గారు వచ్చారు. దేవుడు ఉన్నాడా లేదా ఆర్జీవి గారిని తీసుకొచ్చి పెట్టారు, ఇంకేం తెలుసు దేవుడి గురించి. నేను దేవుడు ఉన్నాడని ప్రపంచ శాంతి దూతగా 191 దేశాలు తిరిగాను, యుద్ధాలు ఆపాను. ఎందుకు ఆపాను? నా వల్ల కాదు, బికాజ్ ఆఫ్ ఓన్లీ గాడ్ గ్రేస్ ఉన్న బట్టే ప్రపంచ శాంతి కలుగుతుంది. మనందరూ తెలుసుగా, యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. ఈరోజు అందరూ కూడా కలిసిగా ఎందుకుంటున్నాం? ఈరోజు ప్రపంచ దేశాలు ఎంత శాంతిగా ఉన్నాయంటే దేవుడే. దేవుళ్ళు ఏంటంటే మూర్ఖుడు, అలాంటి వాళ్ళు నాతో మాట్లాడించకండి, లేదా డిబేట్ నుంచి వెళ్ళిపోతాను. ఇప్పుడు వీళ్ళందరి మధ్యలోకి గరికపాటి గారు వచ్చారు. ఏమో నేను ఈ రోజు ఒకటే చెప్తున్నాను, దేవుడు ఉన్నాడా లేదా అని చెప్పని ఈ రోజు చాగంటి గారు మాట్లాడారు, గరికపాటి గారికి సంబంధించి నేను మాట్లాడుతున్నాను, అక్కడ కేఏ పాల్ గారు, రామ్ గోపాల్ వర్మ గారు అందరూ మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నానమ్మా, దేవుడు ఉన్నాడా లేదా అని చెప్పేసి అని పూర్తిగా ప్రతి ఒక్కరు ఇతండవాదం చేస్తున్నారు. ఈ లోకంలో నేను చెప్పేది ఒకటే, దేవుడే లేకపోతే సృష్టి లేదు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఒకటే, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు అది తెలుసుకోవాలి. పూర్వం ఆది మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఏమంటే కోడి ముందా గుడ్డు ముందా? ఏమంటే చాలా మంది అడుగుతున్నారు, చెట్టు ముందా విత్తనం ముందా? నేను చెప్తానేనండి, కోడి ముందు కాదు, గుడ్డు ముందు కాదు, చెట్టు ముందు కాదు, విత్తనం ముందు కాదు, దేవుడు ముందు. ఏమంటే దేవుడు కోడిని సృష్టించాడు, ఆ కోడి నుంచి గుడ్డు వచ్చింది. దేవుడు ఒక చెట్టు నాటాడు, ఆ చెట్టు నుంచి విత్తనం వచ్చింది. దేవుడు ఒక మనిషిని సృష్టించాడు, ఆ మనిషి నుంచి అనేక మంది మనుషులుగా వచ్చారు. ఇది తెలుసుకుంటే చాలు. ఏమంటే ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాల్సింది ఇలాంటి సత్యం. దాని ఆది పునాది ఎక్కడి నుంచి వచ్చిందని ఎలా పడితే అలా మాట్లాడే కదమ్మా, గరికపాటి విమర్శ కాదు, సత్యం. అందులో వీళ్ళందరి మధ్యలో షఫీ గారు వచ్చారు. ఇప్పుడు షఫీ గారు ఏమంటారు? సో నేనేమంటానంటే ఇక్కడ జరిగిన అంశం గురించి నేను ఆల్రెడీ విన్నాను, ప్రతి ఒక్కరు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నేను ఒకటి చెప్తున్నాను, నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా. దేవుడిని నమ్మే వాళ్ళు విధిపడిన రకాలుగా నమ్ముతారు. ఈ రోజు ప్రపంచంలో 3 కోటి మంది దేవతలు ఉన్నారు. ఎవరు నమ్మకాలు బట్టి ఉన్నారు. ప్రపంచ దేశాల్లో హిందూ మతం ఉంది, ఇస్లాం మతం ఉంది, క్రైస్తవ మతం ఉంది. ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళ నమ్మకాలు బట్టి జీవిస్తున్నప్పుడు దేవుడు లేడు అనే ఒక అంశం మీద మన దేశంలో, ఈ స్వచ్ఛమైన దేశంలో ఇలాంటి ఒక వాతావరణం మనం మాట్లాడుకోవడం వల్ల ప్రజలు డిస్టర్బెన్స్ అవుతారు. చాలా మంది ఈ సమాజంలో సత్య మార్గంలో నడుస్తున్న ఈ సమాజంలో చెడు మార్గం వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు అనే వ్యక్తి ఉన్నారని నమ్మడం వల్లే సొసైటీ బాగుపడుతుంది. కాబట్టి మన దేవుడు ఉండాలని నమ్మాలి. నేను నమ్ముతున్నాను. నిజంగా అద్భుతం అండి. ఒక థీమ్ ఇచ్చి ఇంతమంది వాయిస్ చేయమంటే వామ్మ. కానీ అదే ఒక అంశం గురించి మీరు ఆల్రెడీ వీళ్ళందరూ వాయిస్లు చేశారు. ఏదైతే దేవుడు ఉన్నాడో లేదా అని ఒక అంశం గురించి చాలా బాగా అందరి వాయిస్ లో చాలా బాగా చెప్పారు. సరే రవి గారు, మీ గోల్ ఏంటి? అలాగే మీరు ఎప్పుడైనా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోదాం, ఇండస్ట్రీ ఎంత ప్రయత్నం చేస్తున్నా సక్సెస్ అవ్వట్లేదు అనే మూమెంట్ ఏమైనా ఉందా అసలుకి? ఫస్ట్ గోల్ గురించి చెప్తాను. గోల్ అంటే ఏం లేదు మేడం, పర్టికులర్ గా నా పేరు ఏంటంటే, సో మీరు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఇచ్చినట్టుగా ఆల్రౌండర్ అనే ఆ పదానికి న్యాయం చేయడం కోసం ఎక్కువ కష్టపడుతూ ఉంటాను. ఇప్పుడు నేను ఆల్రౌండర్ తీసేసి ఒక మిమిక్రీ రవి అని పెట్టుకోవచ్చు, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ రవి, మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇట్లా ఉండొచ్చు. సో ఎందుకు అంటే కనుక ప్రతి దాని మీద మనకున్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి టాలెంట్ మీద ప్రతి దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ఆల్రౌండర్ అనే పేరుకి న్యాయం చేయడం కోసం నిరంతరం కష్టపడతానండి. అదే నా గోల్. వచ్చే లోపు అబ్బాయి రియల్ ఆల్రౌండర్ బాబు, ఎన్ని చేశాడు, అందులో మాటలు కానీ, ఇందులో పాటలు కానీ, ఇందులో నటన కానీ, ఇలా రకరకాల విభిన్న పాత్రలు కలిగిన వ్యక్తి అన్న ఒక పేరు సంపాదించి చనిపోవడమే నాకున్నవంటే ముఖ్య లక్షణం. అంటే నా ఒక లక్ష్యం అనమాట. ఆ లక్ష్యం ఏంటంటే, సో ద రియల్ ఆల్రౌండర్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్, అంతే, అంతమించి ఏం లేదు. క్రికెటర్లో ఆల్రౌండర్ ఉంటారు, కానీ మన ఫిల్మ్ ఇండస్ట్రీలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కానీ ఒక మంచి ఆల్రౌండర్ అని. సో నేను వేసిన అడుగు ఇప్పుడు స్టార్టింగ్ జస్ట్ ఇంతవరకు, సాధించాల్సింది చాలా ఉంది. కానీ ఇప్పుడు కూడా ఒకరి దగ్గరికి వెళ్ళి బతిలాడి లేకపోతే అవకాశాల కోసం ఎవరి దగ్గరికి వెళ్ళను నేను. నాకు వచ్చిన అవకాశాన్ని వదులుకోను, పిలిస్తే వెళ్తాను. పర్టికులర్గా ఇదేని అంటే ఎక్కువగా దాని గురించి ఓవర్ థింకింగ్ చేసి, ఓవర్గా ప్రయత్నాలు చేసి, ఆ ప్రయత్నాల్లో ఒకవేళ సఫలం కాకపోతే, విఫలమైపోతే
ఏమైనా డిసప్పాయింట్ అయ్యి దానివల్ల ఏమైందంటే కనుక పర్టికులర్ సో నువ్వు ఎంత హ్యాపీగా నీ గోల్స్ని ఎప్పుడు రీచ్ అవుతావంటే సో పర్టికులర్గా స్లోగా ముందుకు వెళ్తూ నీకు అనుకున్న దానికోసం మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్ వేసుకుని ముందుకు వెళ్తే అట్లా నేను కూడా నా గోల్స్ అనుకునేది అదే ఎప్పుడైనా సరే నేను పర్టికులర్గా స్లోగా వెళ్తాను తప్ప ఒకేసారి ఓవర్ నైట్ స్టార్ట్ అయిపోవాలనో లేకపోతే ఓవర్ నైట్కి ఒకేసారి మంచి పేరు రావాలని ఎప్పుడు అనుకోను సో నా ఫైనల్గా మై గోల్ ఈజ్ అ రియల్ ఆల్రౌండర్ ఇన్ ద అవర్ 2 states. సూపర్ అండి, ఖచ్చితంగా అవుతారు మీరు. అన్ని ఇక్కడ టూ స్టేట్స్ కాదు, మొత్తం ప్రపంచం అంతా కూడా తెలుస్తారు. అలా అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఫైనల్ గా ఇప్పుడు వచ్చే అప్కమింగ్ వాళ్ళు ఎవరైతే మిమిక్రీ ఆర్టిస్ట్లే గానీ ఆర్టిస్ట్లే గానీ వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సలహాలు ఇచ్చేంత ఇంకా స్థాయిలోకి వెళ్ళలేదు కానీ చాలా మంది అప్కమింగ్ మిమిక్రీ ఆర్టిస్టులు చాలా మంది ఇన్స్టాలో కావచ్చు అండ్ మెసేజెస్ రెగ్యులర్ గా మెసేజ్లు పెడుతూ ఉంటారు. అన్న మీ వాయిసెస్ కి మేము పెద్ద ఫ్యాన్స్, నాకు మీలాగా మిమిక్రీ చేయాలంటుంది కానీ ఎలా చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా మిమ్మల్ని అప్రోచ్ చేయాలి, మిమ్మల్ని ఎలా మీట్ అవ్వాలి, మీరు ఏమైనా పెట్టండి అన్న ఏదైనా ప్రాక్టీస్ లాగా ఏదైనా ట్రైనింగ్ లాగా అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. సో మనకు అంత ఈజీ కాదు, చిన్నవాళ్ళు మనమే ఇప్పుడే కొంచెం ఎదుగుతున్న టైంలో మనం అంతా వాళ్ళకి సజెషన్ ఇవ్వకూడదు అని చెప్పేసి అని నేను చాలా ప్రాక్టికల్గా ఉంటాను. బేసిక్గా ఓవర్ బిల్డప్లు ఎక్కువగా ఉండవు, జనరల్గా చెప్పేస్తాను. లేదు బ్రో మీరు పని చేయండి, నా యూట్యూబ్స్ ఉంటాయి కదా లింక్స్, అందులో మీలాగా ఎవరైనా అడిగినప్పుడు వాయిస్ని ఎలా తీయాలి, ఏ వాయిస్ నుంచి ఎక్కడ రావాలని అందులో చూసి ప్రాక్టీస్ అవ్వండి. ప్రాక్టీస్ అవుతున్నప్పుడు అంటే ఏం లేదు, మిమిక్రీ ఇప్పుడు నటన ఎవరైనా నేర్పించవచ్చు, డాన్స్ ఎవరైనా నేర్పించవచ్చు, యాక్టింగ్ ఎవరైనా నేర్పించవచ్చు, మైమ్ నేర్పించవచ్చు, మ్యాజిక్ నేర్పించవచ్చు, కానీ మిమిక్రీ నేర్పించడం. సో మిమిక్రీ వ్యక్తిగతంగా ప్రాక్టీస్ ద్వారా రావాలి, ఆ ప్రాక్టీస్ ద్వారా ఏదైనా చెప్పగలుగుతారు. సో అట్లాగా నేను ఎవరికైనా సరే కనుక ఇచ్చే సజెషన్ అంటే నేను సజెషన్ ఇవ్వకముందే వాళ్ళు పెట్టే మెసేజ్లు ఏంటంటే అన్న ఐ విల్ ఫాలో యువర్ వీడియోస్, రియల్లీ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ అండ్ నాకు ప్రాక్టీస్ అవ్వడానికి చేయడానికి అంటే వాళ్ళే మన అప్రోచ్ ఫాలో అవుతున్నప్పుడు ఇంకా వాళ్ళకి ఏమి ఇస్తామని సజెషన్. లాస్ట్ గా ఫైనల్ గా వెళ్ళిపోయే ముందు మా కోసం మీకు ఇష్టమైన యాక్టర్ ఎవరైనా పర్లేదు, పవన్ కళ్యాణ్ గారి లేకపోతే కామెడీలో అయినా కానీ ఎవరైనా పర్లేదు, మా కోసం ఫైనల్ గా ఒక వాయిస్. నాకు ఇష్టం అంటే యాక్టర్స్ అంటే బేసిక్ గా నాకు చాలా మంది ఇష్టం. సో నేను ఎక్కువగా అంటే బాగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి బాగా ఇష్టపడి బాగా ఒక పరిపూర్ణమైన నటుని చూసింది ప్రకాష్ రాజ్ గారు అండి. సో నాకు ఖడ్గన్ సినిమాలో ఆయన చెప్పే డైలాగ్ ఉంటుంది, శ్రీకాంత్ గారికి ఈయనకి జరుగుతూ హిందూ ముస్లిమ్స్ గురించి ఒక డైలాగ్ ఉంటుంది. అక్కడ చెప్తారు ఆయన అసలు ఎంత బాగా చెప్తారంటే ఆ డైలాగ్ నాకు చాలా బాగా ఇష్టం. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఫస్ట్ నేర్చుకున్న డైలాగ్ అదే, చాలా బాగుంటది. అంటే ఫాస్ట్ డైలాగ్ ని అదే చేసుకున్నాయి. పోలీసులు అరెస్ట్ చేసి ప్రకాష్ రాజ్ ని కూర్చోబెట్టినప్పుడు అరే రోక సాబ్, ఎంత మాత్రం ఎవరో క్రిమినల్ మసీదులో దూరేనని బూట్లేసుకుని వెళ్ళిపోతారా సాబ్? మేము గుళ్ళాక మేము చెప్పలేసుకెళ్తే ఊరుకుంటారా సాబ్? అరే మీది మాత్రమే గుడి, మాది గుడి కాదా సాబ్? ఎందుకు సాబ్ పిచ్చి కుక్క లేక బతుకుతున్నాం సాబ్? ఎవడో ఏదో చేశాడని అక్కడ ఎవడో ఏదో చంపాడని మమ్మల్ని ఎందుకు సాబ్ చంపుతున్నారు? అరే మీదా ఈ దేశం, మీరెవరంటే మమ్మల్ని వెళ్ళిపోమనడానికి? మీదా ఈ దేశం, ఇక్కడ పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే చచ్చిపోతాం సాబ్. సాబ్ దునియాలో ఇస్లామికులు చాలా మంది ఉన్నారు సాబ్. ఆ పాకిస్తాన్ బద్మాషులు సాబ్. సాబ్ ఈ ప్రపంచంలో పాకిస్తాన్ చాలా చిన్నది సాబ్. సాబ్ మేము ముస్లిమ్స్ అయి ఉండొచ్చు సాబ్, మేము హిందుస్థాన్ పాకిస్తాన్ అయ్యే సాబ్. ఎవడో ఎక్కడో బాంబులు పేర్చారు, ప్రతి క్షణం మీరు ఏం చేస్తారు అనుమానంతో చచ్చిపోతున్నాం సాబ్. సాబ్ ఎందుకు సాబ్ మమ్మల్ని అనుమానిస్తున్నారు సాబ్? నమాజ్ చేసే ప్రతి ఒక్కరు తీవ్రవాది కాదు సాబ్. సాబ్ మమ్మల్ని గుర్తించండి సాబ్. అరే మీరు అట్లా మాట్లాడబాకండి సాబ్, మేము ఇక్కడే తరతరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాం సాబ్, మా తాతల కాలం నుంచి ఇక్కడ ఉన్నాం సాబ్. మీరు ఎవరండి సార్ వెళ్ళిపోమనడానికా? మీదా ఈ దేశం. మీరు అమ్మా న్యూస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే మిమిక్రీలో చెప్పాలా, నా ఒపీనియన్ చెప్పాలా? మీ వాయిస్ తో పాటు మిమిక్రీలో చెప్తే మేము ఇంకా సంతోషిస్తాం. వేరే అట్రాక్షన్ 100%. అమ్మా న్యూస్ అంటే అక్కడే పడిపోతారు ఎవరైనా సరే. సో ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఈ ఇంటర్వ్యూకి ఎవరైనా గెస్ట్ని కానీ సెలబ్రిటీస్ పిలవాలంటే ఫస్ట్ ఆ పేరుకే 100% అట్రాక్షన్ అయి వస్తారు. సో అమ్మ, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇక తల్లిని మించిన వంటి దైవం లేదు, ఇంకా ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే. సో అంత అద్భుతమైన చాలా క్యాచీ నేమో, ప్రతి హృదయాన్ని తాకే పేరుతో అమ్మా న్యూస్ అనే ఆ టైటిల్ నాకు బాగా నచ్చింది. సో ఇక్కడికి ఈ అమ్మా న్యూస్ ఛానల్ గురించి చాలా మంది ఒక పొలిటీషియన్స్ వీళ్ళందరూ వచ్చి మన ఛానల్ గురించి మాట్లాడితే ఎలా ఉంటుందని సదా చేసి చూపిస్తాను. ఈరోజు చెప్పాం, చాలా స్పష్టంగా చెప్పాం తమ్ముళ్ళు. ఈ రోజు అమ్మ గురించి తెలియని వాళ్ళు లేరు, మరి అమ్మ న్యూస్ గురించి తెలియని వారు కూడా రాబోయే కాలంలో ఉండరని సగారంగా చెప్తున్నాను. అవునా కాదు తమ్ముళ్ళు? అవునైతే గట్టిగా చెప్పలు కొట్టాలి, ఆ మాదిరిగా ముందు పోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ అమ్మ న్యూస్ ఛానల్ చూడాలి. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా విస్తరించాలని, ఆ విధంగా ముందు పోవాలని
ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ న్యూస్ అంటే అమ్మ అంటే ఇక తెలియని వారు లేరు. అమ్మ అంటే ఒక దైవం. అలాంటి చక్కటి అమ్మ న్యూస్ ఛానల్లో పెట్టినందుకు మరి ఛానల్ యాజమాన్యానికి దీని సృష్టికర్తకి ప్రతి ఒక్కరికి సర్వే జన సుఖినో భవంతు నా ఆశీస్సులు, దేవుని యొక్క దీవెనలు, నాన్నగారు ఆశీస్సులు ఎల్లప్పుడూ. అంటే నాకు కూడా అమ్మ అంటే ఇష్టం, అందుకే బసవతారకం అమ్మ పేరు. అలాగే అమ్మ పేరు పెట్టిన ప్రతి ఒక్క ఇది కూడా సక్సెస్ అవుతుందని ప్రేక్షకులందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఈ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా చూస్తూ ఉండాలని భగవంతుని పేరిట మీ అందరికీ ఆ విజ్ఞప్తి తెలియజేస్తూ ఈరోజు అమ్మ అంటే ఆ అమ్మ మాట మన నోటంట వచ్చే ప్రతి ఒక్క తీయని మాటే అమ్మ. ఆ అమ్మ గురించి మనం చెప్తా ఉన్నప్పుడు ఈ ఛానల్ మన తెలంగాణలోనే ఆంధ్రలోనే కాదు అన్ని చోట్ల విస్తరించి ఈ చక్కటి న్యూస్లు అందిస్తున్నటువంటి యజమానానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా చూడాలని అన్నా ఉండనన్నా అక్క ఉండనక్క అందరు బాగా చూడాలన్నా ఉండు. మరి అమ్మ న్యూస్ ఛానల్ మనం చూస్తున్నారు అబ్బాయి, తెలంగాణలో ఈ మధ్య స్టార్ట్ చేశారు. నా గురించి కూడా న్యూస్ చాలా మంచిగా చెప్పిండ్రు, ఏమీ తప్పుగా చెప్పలేదు, చాలా సంతోషిస్తున్నాం. అట్లాగే తెలంగాణలో ఇలాంటి ఎన్నో మంచి దమ్మున్న న్యూస్ ఛానల్ రావాలి, మీడియా వాళ్ళు ముందుకెళ్ళాలి, జర్నలిజంలో ఈరోజు నిజాన్ని చూపించే ఛానల్ పుట్టాలని, ధైర్యంగా నిజాలు చెప్పాలని మనస్ఫూర్తిగా కరికట్టుకుడు. కేల్కతాం దుకాన్ బాయ్, జై తెలంగాణ. నిజంగా అద్భుతం అండి. సూపర్ 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 అండి. అలాగే మీరు ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మంచి చేయాలి, ఇంకా పెద్ద పొజిషన్ లోకి వెళ్ళాలి, మళ్ళీ ఇంకా పెద్ద పొజిషన్ లో ఉన్నప్పుడు మళ్ళీ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకున్నా అండి. విష్ ఆల్ ద బెస్ట్. నా తరపు నుంచి, అమ్మా న్యూస్ తరపు నుంచి కూడా చాలా థ్యాంక్స్. చూసారు కదండి, ఇది ఆల్రౌండర్ రవి గారి ఇంటర్వ్యూ. మరో ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.